లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసు ఇట్లా, నేను ఒక నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవుడు మన వెనుకల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఉదయకాల సమయంలో మరి కాన్ఫరెన్స్లో 2వ దినమున మనకి వాక్యాన్ని అందించడానికి కదా అన్న పండిత ఫ్రాన్సిస్ కాదు, పురుషోత్తం చౌదరి కూడా కాదు, ఆయన ఫ్రాన్సిస్ పురుషోత్తం. అర్థమవుతుందా? ఆల్రెడీ కొంతమంది ప్రార్థన పురుషోత్తం చౌదరి కదా ఆయన. తెలుసా మీకు? పండిత ఫ్రాన్సిస్ గారు చాలా పుస్తకాలు రాసిండు. మా చిన్నప్పుడు చదివేవాళ్ళం ఆయన పుస్తకాలు. తర్వాత బట్ ఫ్రాన్సిస్ పురుషోత్తం అన్న మరి చాలా సంవత్సరాలుగా నేను స్టూడెంట్గా ఉన్న దగ్గర నుండి కూడా చాలా క్లోజ్గా మేము తిరిగేటువంటి వాళ్ళం. సో జాన్ పాల్ అన్న వాళ్ళ బావమరిది ఆయన, అందువల్ల ఎక్కువగా మేము కలుసుకునేవాళ్ళం హైదరాబాద్లో. ఆ తర్వాత నేను స్టాఫ్గా రావడం జరిగింది. బట్ అన్న దేవుడు తనకి ఇచ్చిన పిలుపుని బట్టి యుఎస్ వెళ్ళి అక్కడ బయోలా యూనివర్సిటీలో అన్న పిహెచ్డి కూడా చేశాడు. సో ఆయన గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది ఆయనకి అక్కడ. బట్ దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ దర్శనంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉంటారు, తర్వాత మళ్ళీ యుఎస్ కూడా వెళ్తూ ఉంటాడన్న. మహబూబాబాద్ దగ్గర కదా, రైట్, కాజీపేట దగ్గర మహబూబాబాద్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఒక రిట్రీట్ సెంటర్ నిర్మించి ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి సేవకుల కుటుంబాలకి వారు తర్ఫీదిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన పరిచయం బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఈ 2 దినాలు కూడా మరి ఆదివారం మార్నింగ్ సర్వీస్లో కూడా అన్న దేవుని వాక్యాన్ని అందిస్తాడు కనుక శ్రద్ధతో విందాం. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను. అన్న చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని స్వరం వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా జీవితాలకు ఈ యొక్క నూతన దినాన్ని మీరు బహుమానంగా ఇచ్చి మరి ఒకసారి నీ బిడలంగా కలిసి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన తరుణానికై నీకు వందనాలు. అనేక ప్రాంతాల నుండి నీ బిడ్డలను మీరు ఇక్కడ తీసుకొని వచ్చారు నాయన. మరి నిన్ను స్తుతించడమే కాకుండా నీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా నిజ స్థితి ఎలా ఉంది, మా ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది మేము గ్రహించి నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము మార్చుకొని నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఆయన ఈ ఉదయం ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నా వాళ్ళని క్షేమంగా మా మధ్యలో తీసుకొని రండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ సన్నిధి ద్వారా మమ్మల్ని బలపరిచి ఇక్కడ నుండి నీకు మంచి సాక్షులుగా తిరిగి తీసుకుని వెళ్ళమని మా మధ్యలో ఉండి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక 5 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మమ్మీతో కూర్చొని టీవీ చూస్తున్నదంట. సాధారణంగా మమ్మీ డాటర్ వాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ ఉంటే ఈ టీవీ చూస్తూ వీళ్ళ మమ్మీ పాప వాళ్ళ మమ్మీ హెయిర్తోనే ఇట్లా ఆడుతుందంట. వాళ్ళ మమ్మీ హెయిర్ని ఇట్లా కదిలిస్తూ, మమ్మీ నీకు అక్కడక్కడ తెల్లెంటికలు వచ్చినాయి మమ్మీ అని చెప్పింది వాళ్ళ అమ్మాయి.
ఈ 5 ఓల్డ్ అమ్మాయి వాళ్ళ మమ్మీ హెయిర్తో ఆడుతూ మమ్మీ నీకు అక్కడక్కడ తెల్లెంటుకలు వచ్చినాయి మమ్మీ అంటే, వాళ్ళ మమ్మీ అనుకున్నది కదా ఇది ఒక మంచి అవకాశం, దీనికి ఒక పాఠం నేర్పియాలని. నాకు ఇంతకుముందు ఎప్పుడు తెల్లెంటుకలు ఉండేవి కావు, కానీ నువ్వు చేసే పిచ్చి పనులన్నిటికీ, నువ్వు నన్ను ఏడిపించిన ప్రతిసారి, నేను చెప్పిన మాట వినకుండా సతాయించిన ప్రతిసారి ఏదో ఒక ఎంటుక నల్లది తెల్లగా అయిపోయి ఇప్పటికి అన్ని తెల్లెంటుకలు అయినాయి. పిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తే అట్లనే మమ్మీకి తెల్లెంటుకలు అవుతాయి అని అన్నదంట. అయ్యో, వాళ్ళ పాప కొంతసేపు ఉండి మరి అమ్మమ్మకు మొత్తం తెల్లెంటుకలే ఉన్నాయి ఎందుకు అని అన్నదట. నీకన్నా కొన్నే ఉన్నాయి, అమ్మమ్మకు మొత్తం తెల్లెంటుకలు ఉన్నాయి ఎందుకు అన్నది. వేరే వాళ్ళను ఎప్పుడైనా సరిదిద్దే ముందండి కొన్నిసార్లు ఆగి మనల్ని మనం చూసుకోవడం చాలా మంచిది. చాలాసార్లు మనకు ఉండే ఒక ఈజీ శోధన ఏంటంటే, ఏదైనా ఫెయిల్ అయినా లేకపోతే ఏదైనా జరగాల్సింది జరగకపోయినా, మనం అనుకున్నట్టు కాకపోయినా ఎవరినో బ్లేమ్ చేయడం చాలా ఈజీ, మనకు ఎవరినో అనడం చాలా ఈజీ. ఈరోజు ఎస్పెషలీ గ్రేస్ చర్చ్ 12 years ఆఫ్ మీ మినిస్ట్రీని సెలబ్రేట్ చేసుకుంటూ 12 సంవత్సరాలు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచి ఈ ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారంటే అది కేవలం దేవుని ప్రణాళిక, దేవుని కృప. బట్ నాట్ ఓన్లీ వీఆర్ సెలబ్రేటింగ్ గాడ్స్ గుడ్నెస్, 12 సంవత్సరాలు ఆయన నమ్మకత్వాన్ని, మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఈ 12 సంవత్సరాల్లో మనం ఎంత ఎదిగినాం, మనం ఎంత మారాం, మనం ఎంత ఆత్మీయంగా సంపూర్ణమయ్యాము అనేది చూసుకోవాల్సిన మంచి అవకాశం ఇది. యానివర్సరీ అనేది ఎప్పుడైనా అండి, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ బట్ ఇట్స్ ఆల్సో ఏ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రీఎగ్జామినేషన్. ఈవెన్ బర్త్డేలు కూడా మనము 5 ఏళ్ళ బర్త్డే, 15 ఏళ్ళ బర్త్డే, 20 ఏళ్ళ బర్త్డే, ఒక వయసు వచ్చాక చేసుకోబుద్ధి కాదులేండి మనకు, ఎందుకంటే అప్పుడు చెప్పుకోవడానికి కూడా బాధ అవుతూ ఉంటుంది మనకి. నిజంగా ఇంత ముసలోడిని అయినా, ఇంత ముసలిదాన్ని అయినా అని బాధ అవుతూ ఉంటుంది మనకి. బట్ ఏ వయసు అయినా అండి, యాజ్ యూ సెలబ్రేట్ దేర్ ఆర్ 2 things. ఒకటేమో ఇంతకాలము దేవుడు నిన్ను కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నావు, బట్ అట్ ద సేమ్ టైం ఆగి మరి ఇంతకాలంలో నేను ఏమి నేర్చుకున్నాను, ఏమి మార్చుకున్నాను, ఎంత ఎదిగాను అనేది కూడా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఎంత కాలము అన్నది అది ఓన్లీ ఒక ఆస్పెక్ట్. ఇంతకాలంలో ఎంత దూరం పోయాము, ఎంత ఎదిగాము అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎంత కాలం అన్నది ఎవరైనా చెప్పగలరు, ఎందుకంటే నువ్వు పలానా అప్పుడు పుట్టావు, ఇంతకాలం నుండి బతికావు అనేది కాలము మెజర్ చేయడం పెద్ద కష్టం కాదు. 12 years మనం ఇక్కడ సంఘంగా ఉన్నామంటే ఇట్స్ ఎ ఈజీ మెజర్. 12, ఇంకా కొన్ని ఏళ్ళు అయితే 15, 20, 30 అని చెప్పుకోగలం, కాలము చెప్పగలం. కానీ ఇంతకాలంలో మనం ఎంత ఎదిగాం, మనం అసలు ఏం చేసాం దేవుని రాజ్యం కోసం అనేది చూసుకోవడానికి మాత్రం క్యాలెండర్ చూస్తే సరిపోదు, మనం ఆగి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు త్వరలో ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి కదా, మీకు తెలుసో లేదో మరి, ఇంతకు ఒలింపిక్స్ గురించి మీకు కొంచెమన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆటలు ఒలింపిక్స్లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక రేస్ చూస్తే 100 meters అయినా, 200 meters అయినా, 800 meters అయినా, అక్కడ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో క్లాక్, స్టాప్ క్లాక్ అనేది ఉంటుంది. మీరు పరిగెత్తడం స్టార్ట్ అయినప్పుడు అది క్లాక్ స్టార్ట్ చేస్తే మీరు ముగిసేదాకా క్లాక్ నడిచి, ముగిసినాక ఆ క్లాక్ ఆగిపోతుంది. సో ఏ రేస్లో అయినా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో టైం క్లాక్, అది చెప్తా ఉంటుంది నువ్వు ఎంతకాలం ఈ ట్రాక్ మీద ఉన్నావని. ఇంకొకటేమో డిస్టెన్స్, అది 100 మీటర్లో 200 మీటర్లో ఎంతో డిస్టెన్స్ ఉంటుంది. ఈ టైం క్లాక్ సమయం మాత్రమే చెప్తుంది, కానీ నువ్వు ఎంత దూరం పోయినావు అనేది చెప్పదు. ఎంత దూరం పోయినావు అనేది చెప్పాలంటే మాత్రం నువ్వు యాక్చువల్గా అక్కడ ఉండి చూడాలి. ఇగో ఇక్కడ స్టార్ట్ అయిందండి రేసు, 10 సెకండ్ల తర్వాత ఇక్కడికి వచ్చారు, 15 సెకండ్ల తర్వాత ఇక్కడికి పోయారు, 30 సెకండ్ల తర్వాత ఇక్కడ పోయారు అనేది క్లాక్ ఓన్లీ సమయమే చెప్తుంది. కానీ ఎంత దూరం పోయారన్న దానికి మాత్రం మీరు మళ్ళీ చూడాలి, ఆ వ్యక్తిని, ఆ ట్రాక్ చూడాలి. ఈ 2 రోజులు తమ్ముడు కిరణ్ నన్ను వాక్యం చెప్పమని పిలిచినప్పుడు చెప్పినాడు, ఇట్లా యానివర్సరీ అన్న, మీరు మా సంఘానికి ఉపయోగకరమైన ఏ వాక్యమైనా మీరు ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని చెప్పమని. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా
తను రమ్మన్నాడుగా నేను అప్పుడు వేరే ప్లేస్లో ఉండి రాలేకపోయినాను. సో ఈ 2 రోజులు కూడా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను. 12 సంవత్సరాలు అనేది మనందరికీ తెలుసు, కానీ ఈ 12 సంవత్సరాల్లో ఎంత మారాము, ఎంత ఎదిగాము, ఇంకా ఎదగాల్సిన ఏరియాస్ ఏమున్నాయి అనేది నేను చెప్పే ప్రతి ప్రసంగంలో కూడా ఏదో ఒక ఆస్పెక్ట్లో కవర్ చేస్తూ ఉంటాను నేను. సో ట్రాక్లో టైం ఎంత ఇంపార్టెంటో డిస్టెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా టైం నుండి ట్రాక్ మీద ఉంటే దానికి ఇవ్వడు అవార్డు, ప్రైజులు ఇవ్వడు. అన్న నేను 10 ఏళ్ళ నుండి ఇక్కడే 10 ఏళ్ళ నుండి ట్రాక్లో ఉంటాడు. 10 ఏళ్ళ నుండి ఉన్నవారా? 10 సంవత్సరాల నుండి ట్రాక్లో ఉన్నవాని ఎవ్వడు మీకు ఆ ప్రైజులు ఇవ్వరు. ట్రాక్ మీద ఉన్నందుకు ఎవరికి ఘనత రాదండి. ట్రాక్ మీద ఉండడం పెద్ద గొప్ప విషయం కాదు. ఆ మాటకు వస్తే ట్రాక్ మీద ఉన్నాడు కదులుతుంటేనే ఘనత. అది కూడా ఇంకా స్పీడ్గా కదలగలిగి మంచిగా కదిలి నీకు ఇచ్చిన రేస్ని ఫినిష్ చేస్తే అప్పుడు నీకు ప్రైజ్ వస్తుంది. సో నిజంగా చెప్పాలంటే మీ చర్చి 12 సంవత్సరాలే. నేను దేవుని కృప వలన చాలా చాలా పాత చర్చెస్లో కూడా వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. కొన్ని చర్చెస్ వాళ్ళ 100 ఇయర్స్ యానివర్సరీ, 150 యానివర్సరీలు, 150 సంవత్సరాల నుండి ఒక స్థలంలో ఒక సంఘం ఉందంటే ఎంత చరిత్ర ఉంటుందండి వాళ్ళకి. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళకి జ్ఞాపకం చేసే విషయం ఇదే, ఎంత కాలము అనేది అంత అతిశయించాల్సిన విషయం ఏం కాదు. బట్ దాంట్లో కొంచెం ఘనత ఉన్నది. ఏంటంటే మీకు ఒక హిస్టరీ ఉన్నది, మీకు కొంచెం అనుభవం ఉన్నది. సో దెర్ ఈజ్ సంథింగ్ టు సెలబ్రేట్. అసలు ఏం పనికిరాదు, ఎంత కాలమైనా వేస్ట్ అని నేను అనట్లే, కానీ కాలము కంటే కూడా చాలా ప్రాముఖ్యమైంది మన ఎదుగుదల, మన కాంట్రిబ్యూషన్. వాట్ డిడ్ వీ డూ డ్యూరింగ్ దోస్ 12 ఇయర్స్? ఎంత కాలం నుండి అనేది జస్ట్ సమయం మాత్రమే చెప్తుంది. ఏం చేశాం అన్నది మనము ఆగి ఆలోచించుకోవాలి. సో ఎట్లాగైతే ప్రతి రేస్లో టైం అండ్ డిస్టెన్స్ 2 ఉంటాయో, సంఘ చరిత్రలో కూడా గ్రేస్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ చరిత్రలో కూడా 12 సంవత్సరాల వ్యవధి కోసం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బట్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టైం టు ఆస్క్ అవర్ సెల్ఫ్. సో ఈ 12 సంవత్సరాల్లో మనం ఎంత ఎదిగినాం, ఎట్లా స్టార్ట్ చేసాం? ఐఎమ్ ష్యూర్ మీరు కొన్ని కుటుంబాలతోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు. అన్ని చర్చ్లు అలాగే స్టార్ట్ అవుతాయి, చర్చ్ ప్లాంట్ లాగా స్టార్ట్ అయ్యి 3 కుటుంబాలు, 5 కుటుంబాలు, 7 కుటుంబాలతో స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం ఎదుగుదలను మనం చూస్తూ ఉంటాం. సో ఈజీగా చూడగలిగిన ఒక ఎదుగుదల ఏంటంటే సంఖ్య. ఎంతమంది వస్తున్నారు, 7గురితో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 70 అయ్యారు, ఇప్పుడు 700 అయ్యారు అనేది. నిజానికి చెప్పాలంటే సంఖ్య కూడా అంత పెద్ద గొప్ప విషయం ఏం కాదండి. ఎందుకంటే సంఖ్య వస్తే చాలా సంతోషం, చాలామంది ఉంటే ఆశీర్వాదమే. కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేని వాళ్ళు గిన మన సంఘంలో ఉండుంటే, అంటే వ్యక్తిగతంగా క్రీస్తుతో సంఘం లేని వాళ్ళు, శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తుతో డైరెక్ట్ కనెక్షన్ లేని వాళ్ళు కూడా చర్చెస్లో చాలామంది వస్తూ ఉంటారు ఆరాధనకి. సో ఇట్లా చూస్తే వందల మంది కనబడతారు, కానీ 100 మందికి అందరికీ దేవునితో వ్యక్తిగత సంబంధం ఏం లేదు. అప్పుడు చూసే వాళ్ళకేమో చాలా పెద్ద సంఘం అండి, చాలా పెద్ద చర్చ్ అండి అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. కానీ వాక్యానుసారంగా అదంత ఆరోగ్యకరమైన సంఘం కాదు. ఈరోజు మొదటి సెషన్లో నేను ఆది సంఘంలో దేవుడు ఎదుగుదల అనేది ఎలా ఇచ్చాడు, ఎవరు సంఘంలో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఈ మొదటి సెషన్లో నేను ఫోకస్ చేయాలని చూస్తున్నాను. మనము 2 విషయాలు చెప్పే కదా, టైం అండ్ డిస్టెన్స్, సమయము, ఎదుగుదల. ఈరోజు ఎదుగుదలను మనం సెలబ్రేట్ చేస్తున్నాం. బై ద వే అండి, 12 అనేది ఒక చాలా మంచి సంఖ్య. బైబిల్లో కూడా 12 ఈజ్ ఎ వండర్ఫుల్ నంబర్. అండ్ అన్ని కల్చర్స్లో కూడా, యూదుల కల్చర్ అయినా, లేకపోతే అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, అన్ని దేశాల్లో కూడా పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒక వయసు వచ్చాక వాళ్ళని ఇంకా పిల్లలుగా చూడకుండా వాళ్ళకు కొంచెం బాధ్యతలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మరీ చిన్న పిల్లలప్పుడు ఇంకా మనమే అన్నీ చేస్తూ ఉంటాం వాళ్ళకి. బట్ ఒక వయసు వచ్చాక అది డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్గా ఉంటుంది. బట్ చాలా కల్చర్స్లో 12 అనేది ఇస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ నంబర్. యూదుల ఆచారంలో 13 వాళ్ళ స్పెసిఫిక్ ఇయర్, 13వ సంవత్సరం వచ్చినప్పుడు చాలా పెద్ద పండుగ చేస్తారు వాళ్ళు. బేసికల్గా ఇప్పుడు
అడల్ట్హుడ్లోకి ఎంటర్ అవుతున్నాడు ఈ బాబు, ఈ అమ్మాయి అని. ఈవెన్ మన తెలుగు సాంప్రదాయాల్లో కూడా అమ్మాయిలకు ఫంక్షన్ చేస్తారు ఒక వయసు వస్తే. అబ్బాయిలకు ఫంక్షన్ ఏం చేయరులే అన్ఫార్చునేట్లీ. అంటే మనం ఎదగమేమో, మనం ఎదగమని మనకు ఫంక్షన్లు చేస్తలేరేమో కానీ, బట్ బేసికల్గా వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే 13 ఏళ్ళు వచ్చాయి, 14 ఏళ్ళు వచ్చాయంటే ఇంకా వీడు ఇది హ్యాండిల్ చేయగలడు. ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అని అంటారు దాన్ని. అంటే వాడికి వాడు లెక్క చెప్పుకోగలడు, వాడికి వాడు నిలబడగలడు, వాడు ఆలోచించుకోగలడు, అర్థం చేసుకోగలడు అనే వయస్సు ఒకటి వస్తుంది. అంతకు ముందేమో వేరే వాళ్ళ మీద బాగా ఆధారపడడం జరుగుద్ది. కానీ 12 తర్వాత యూ బికమ్ ఎ లిటిల్ మోర్ ఇండిపెండెంట్. అండ్ నీ నుండి బాధ్యతలు, నీకు వాళ్ళు బాధ్యత ఇస్తారు, నువ్వు కొంచెం మంచిగా అంటే బాధ్యత కలిగిన వాడిగా దానిగా ఉంటావని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకుంటారు. మనం టీనేజర్స్ అంటాం సాధారణంగా. ఇప్పుడు టీనేజర్ అయ్యాడండి వీడని, మీరు వచ్చే సంవత్సరం టీనేజర్ అవుతారు, ఇంకా కాలేదు మీరు, బట్ ఇంకా 12లో ఉన్నారు. బట్ ఇప్పుడు 13వ సంవత్సరం నుండి టీనేజర్స్ అంటారు. టీనేజర్ అంటే వాళ్ళు వ్యవహరించే విధానం వేరు ఉంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం వేరు ఉంటుంది, వాళ్ళ శరీరంలో వచ్చే హార్మోనల్ తేడా ఉంటాయి. అట్లా టీనేజ్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఛాలెంజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. చర్చ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉండే సవాళ్ళు చాలా డిఫరెంట్. చిన్న సంఘం 10 మంది 15 మంది, అప్పుడు మనకు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఉండవు, లేకపోతే బిల్డింగ్ లేదు. ఇప్పుడు పాస్టర్లు చెప్తున్నారు కదా మాకు, వాళ్ళకు ఉండే సవాళ్ళు, స్టార్టింగ్లో ఉండే సవాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే పెద్దగా అయితే సవాళ్ళు పోతాయని మీరు ఎప్పుడు అనుకోకండి. పెద్దగా అయితే పెద్ద సవాళ్ళు వస్తాయి అంతే, అంతేగాని సవాలు ఏం పోదు. ఎందుకంటే వయసు ఇప్పుడు చిన్నప్పుడు చిన్న బాబుని చూసుకోవడం వేరు, 10 ఏళ్ళ వాడు అని చూడడం వేరు, 15 ఏళ్ళప్పుడు వాడితో ఉండే సవాళ్ళు వేరు. అట్లా సంఘము వయసులో పెరుగుతున్న కొలది యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇట్లా ఎదుగుతున్నప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశము ఈ మొదటి సెషన్లో నేను కవర్ చేస్తానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో వినండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. ఇక్కడ ఒక చాలా మంచి మాట అంటారండి. ఈ యొక్క హెబ్రీలకు రాసిన గ్రంథకర్త ఆథర్ ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు అంటాడు. అంటే టైంను బట్టి చూస్తేలే మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది, మీకు ఇచ్చిన టైం చూస్తే మీరు ఎక్కడో ఉండాలంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, కాలాన్ని బట్టి చూస్తే అయ్యా నీకు చాలా సీనియారిటీ ఉన్నది, కాలాన్ని బట్టి చూస్తే నువ్వే ఇక్కడ నిలబడి బోధ చేయాల్సినంత వాక్యం విన్నావు, నువ్వు అన్ని ప్రసంగాలు విన్నావు, అన్ని సంవత్సరాల నుండి గుడికి పోతున్నావు. కానీ వాస్తవం ఏంటంటే నీకు పాలు తప్ప నేను ఇంకా ఏమి ఇయ్యలేకపోతున్నా. ఏమన్నారు తర్వాత, దేవోక్తులలో మొదటి మూలపాఠములను మరలా చెప్పాల్సి వస్తుంది. ఏమంటుండు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎంతో మెచ్యూర్ అయి ఉండాలండి. ఇప్పటిలోపట కాలాన్ని బట్టి చూస్తే మీరు క్రీస్తులో ఎంతో ఎదిగి ఉండాల, దేవుని కోసం ఎంతో చేస్తూ ఉండాల కాలాన్ని బట్టి చూస్తే. కానీ వాస్తవం చూస్తే ట్రాక్లో మీరేం ప్రోగ్రెస్ కనబడతలేరు. టైం క్లాక్ మాత్రం చాలా దూరం పోయింది, 12 సంవత్సరాలు పోయింది టైం క్లాక్. కాలాన్ని బట్టి చూస్తే నేను ఒకవేళ నీ దిక్కు చూడకుండా ఇంతసేపు పోయాడంటే వాడు ఎక్కడో ఉన్నాడని అనుకుంటా. కానీ ఇటు తిరిగి చూస్తే ట్రాక్లో మనోడు మొదటి స్టెప్ వేసి ఆడనే కూర్చున్నాడు కాలు ఇరిగిపోయి. కాలాన్ని బట్టి చూస్తే నేను అనుకుంటాను నువ్వు ఎక్కడో ఉంటావు అనుకున్నా, కానీ వాస్తవాన్ని చూస్తే మాత్రం ఎక్కడ స్టార్టింగ్ నుండి కొంచెం దూరం కూడా పోలే. నువ్వు ఏ కారణానికి పోలేదన్నది మీకు తెలుసు, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలా, కానీ పోలే. అయితే ఈయన ఏమంటాడంటే, చూడయ్యా చాలా బాధ అవుతుంది నాకు, మీరు ఇంకా ఈ స్టేజ్లో కూడా మళ్ళా మీకు మొదటి పాఠాలే చెప్పాల్సి వస్తుంది, మళ్ళా మీకు స్టార్టింగ్ లెసన్సే బేసిక్ లెసన్సే చెప్పాల్సి వస్తుంది. పాలు తాగడం మాత్రమే కానీ బలమైన ఆహారం మీరు తినగలవారు కారు అని అంటున్నా. అంటే నేను ఇచ్చినా మీరు తినలేరు, ఇవ్వలేక కాదు, ఇవ్వాలన్న ఆశ నాకున్నది, కానీ తినే స్టేజ్లో మీరు లేరు, తినగలిగే స్టేజ్లో మీరు లేరు, జీర్ణించుకునే స్టేజ్లో మీరు లేరు. నాకు చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది అంటాడు ఈయన. మీకు చెప్పాలని చాలా విషయాలు చెప్పాలని, కానీ మీకు అర్థం కావు నాన్న అవి, మీరు అంత ఎదుగుదల లేదు మీకు.
ఎక్కడో ఉన్నారు వెనక అంటాడు. ఆయన అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, కానీ వాస్తవానికి అక్కడనే ఉన్నారు అని అంటాడు. ఇది ప్రత్యేకంగా యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకు ఒక మంచి రిమైండర్. కాలమును బట్టి చూస్తే 12 సంవత్సరాల్లో వాస్తవానికి మీరు చాలానే ప్రోగ్రెస్ అయినారు. మీరు ఎక్కడ స్టార్ట్ అయినారో చూసుకుంటే చాలానే ప్రోగ్రెస్ అయినారు. అంటే బిల్డింగ్లు సంఖ్య ఇవి ప్రోగ్రెస్ అయినారు. ఆత్మీయంగా ఎంత ఎదిగినారు అనేది మాత్రం ఎవరికి వాళ్ళు చూసుకోవాలా. మేబీ మీ కాపర్లకు ఎల్డర్స్కి కొంతమంది తెలుసుద్దేమో నిజంగా మీరు ఎంత ఎదిగారని. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ వాస్తవానికి ఇంకా పాలు తాగే వాళ్ళలాగానే ఉన్నారు, బేసిక్ లెసన్స్లోనే ఉన్నారు. అదే బేసిక్ పనులు చేస్తున్నారు, కానీ ఎదిగిన వాళ్ళు చేసే పనులు మీరు ఏమి చేయట్లేదు అని ఈ గ్రంథకర్త అంటున్నాడు. ఇంగ్లీష్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దో బై దిస్ టైమ్ అని ఉంటుంది. దో బై దిస్ టైమ్ యు ఆర్ టు బి టీచర్స్. ఈ సమయం లోపల మీరు చేసే పనులు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయిరా, చేయాల్సింది ఉండే, కానీ మీరు ఆ స్థితిలో లేరు. యూ స్టిల్ నీడ్ మిల్క్, నాట్ సాలిడ్ ఫుడ్ అంటాడు. సో ఈ యానివర్సరీ సందర్భంగా కాలమును బట్టి చూస్తే మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడున్నాం, ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నాం అనేదాన్ని నేను అడ్రస్ చేస్తాను అండి. మీరే కాదు, బై ద వే గ్రేస్ చర్చే కాదు, నేను చాలా డిఫరెంట్ చర్చెస్కి వెళ్తాను. డిఫరెంట్ డినామినేషన్ చర్చెస్కి, బ్యాప్టిస్టు, సిఎస్ఐ, మెథడిస్ట్ అన్ని చర్చలకు వెళ్ళి వాక్యం చెప్తాను. ప్రతి లోకల్ చర్చ్లో కూడా వాళ్ళకు డిఫరెంట్ సవాళ్ళు ఉంటాయి. వాళ్ళ లీడర్షిప్లో కానీ, వాళ్ళకు ఉండే ప్రాపర్టీ విషయంలో కానీ, వాళ్ళ థియాలజీ విషయంలో కానీ, ప్రతి లోకల్ చర్చికి వాళ్ళకు ఉండే సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి. అయితే ఈ సవాలు మనకుందా లేదా అనేది మాత్రం మనం చూసుకుందాం మనం. ఓకే, ఆది సంఘంలో అండి, ఆది సంఘంలో సువార్త ఎక్కడైతే ప్రకటించబడదో ఆ సువార్త విని విశ్వసించిన వారు మాత్రమే బాప్తిస్మం పొందిన వారు మాత్రమే సంఘంలో చేర్చబడ్డారు. ఇది ఆది సంఘంలో జరిగిన సంగతి. అక్కడ నామకార్థ క్రైస్తవ్యానికి చోటు లేదు. నామకే వాస్తే అనే క్రైస్తవుడు అక్కడ లేదు. నేమ్ సేక్ క్రిస్టియన్స్ అనే ఆది సంఘంలో లేరు. క్రైస్తవ్యము అదొక మతముగా, ఒక ఆచారంగా తరతరాల నుండి వచ్చింది కాదు అప్పటికి. ఇప్పుడే యేసయ్య ఆయన పునరుద్ధరణ వెళ్ళిపోయినాక ఆయన శిష్యులు పోయి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త విన్నవాళ్ళు, సువార్తను విశ్వసించిన వాళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి చేర్చబడ్డ ప్రతివాడు కూడా, వచ్చిన ప్రతివాడు కూడా, ఆమెనా ఆయనైనా విశ్వాసంతో వచ్చారు. శిరస్సుతో సంబంధం ఉన్నది కాబట్టి వచ్చారు వాళ్ళు. కాబట్టి వాక్యం చెప్పినప్పుడు అంటే వాక్యానికి విధేయత చాలా ఈజీగా వచ్చేది. ఎందుకంటే శిరస్సుతో సంబంధం వాళ్ళకు ఉన్నది కాబట్టి. వచ్చిన ప్రతి ఓడికి శిరస్సుతో సంబంధం ఉంది. ఎవ్రీ పర్సన్ హూ కేమ్ హ్యాడ్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద హెడ్. క్రీస్తు శిరస్సై ఉన్నాడు. శిరస్సుతో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నోళ్ళు వచ్చారు కాబట్టి వాక్యం చెప్పినప్పుడు అండి దానికి విధేయత చాలా సూపర్గా ఉండేది. ఎందుకంటే ప్రతివాడికి శిరస్సుతో సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళు కూడా విధేయత చూపించాలని, మార్చుకోవాలని వచ్చిన వాళ్ళు. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొలది, క్రైస్తవ్యం సంవత్సరాలు వందల సంవత్సరాలు వస్తున్న కొలది, విశ్వాసులకు పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుండే గుడికి రావడం స్టార్ట్ చేస్తారు కదా. వాళ్ళు చిన్నప్పటి నుండే గుడికి వస్తారు. వీళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి గుడికి పోలే. వాళ్ళు విశ్వసించి విధేయత చూపించి బాప్తిజం తీసుకొని సంఘంలో చేరారు. వీళ్ళ పిల్లలు ఇక్కడే పెరిగారు కాబట్టి చిన్నప్పటి నుండే ఈ వాక్యం వింటూ ఉంటారు. అయితే విని 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 దాంట్లో కొంతమంది జెన్యున్గా మారు మనసు పొందడం, యేసయ్యను వ్యక్తిగతంగా అంగీకరించి వెంబడించడం స్టార్ట్ చేస్తారు. కానీ అందరూ చేస్తారు అని మనం ఊహిస్తామే, అక్కడ మనం చేసే నంబర్ 1 మిస్టేక్. మనమంటే ఇప్పుడు నేను ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ గురించే కాదు చెప్పేది. సాధారణంగా సంఘాలు ఎక్కడైనా సరే తల్లిదండ్రులు గుడికి వస్తున్నారంటే వాళ్ళు కూడా పిల్లలు సండే స్కూల్స్కి వస్తూ ఉంటారు. కాబట్టి సండే స్కూల్కి వస్తున్నారంటే వీళ్ళకి చిన్నప్పటి నుండి వాక్యం వింటున్నారు కాబట్టి వాడికి ఏదో ఒక వయసు వచ్చినప్పుడు మరి బాప్తిజం క్లాసెస్ ఇవ్వడము, తర్వాత బ్యాప్టిజం ఇప్పియడము, లేకపోతే వేరే డినామినేషన్లో మాకు కన్ఫర్మేషన్లు ఇప్పించడం, అట్లా చేసి మొత్తానికి వాళ్ళని మెంబర్షిప్లోకి చేరుస్తాం. అయితే ఆ ప్రాసెస్లో మనం చాలాసార్లు మన పిల్లలే కదా, మన వాళ్ళే కదా, మనం చిన్నప్పటి నుండి చూస్తున్నోళ్ళే కదా
అని కొన్నిసార్లు ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు క్లియర్గా అడగము, లేకపోతే నిజంగా వాళ్ళకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోము. చాలా ఏంటంటే ఇక మన పిల్లలే కదండి, చిన్నప్పటి నుండి ఇదే గుడికి వచ్చారు కదా, ఇదే సండే స్కూల్కి పోయారు కదా, కావాలంటే వాడు వాక్యాలు చెప్తాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు, అవన్నీ చూసి మనం ఏమంటాం కాబట్టి వీడు కూడా మనోడేలే, 12 సంవత్సరాలు వచ్చింది, 15 సంవత్సరాలు వచ్చింది, మెంబర్షిప్ ఇచ్చేద్దాం అని మెంబర్షిప్ దగ్గర అంటే వాళ్ళను సంఘంలో భాగంగా చేసే దగ్గర చాలా సంఘాలు చాలా నిర్లక్ష్యపు ధోరణి వహిస్తారండి. వాళ్ళు డిఫరెంట్ రీజన్స్కి మెంబర్షిప్ ఇస్తారు. శిరస్సుతో డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నదే బైబిల్లో, శిరస్సుతో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది ఒక్కటే రిక్వైర్మెంట్. శిరస్సుతో డైరెక్ట్ కనెక్షన్ లేకపోతే నీకు ఎవరితో కనెక్షన్ ఉన్నా ఇక్కడైతే మెంబర్ లేదు. ఇది వాక్యానుసారమైనటువంటి సంఘం. అక్కడ వాళ్ళు ఒకటే అడిగిన ఏంటంటే యేసయ్యతో నీకు డైరెక్ట్ సంబంధం ఉందా లేదా, నీకు మారు మనసు ఉందా, నీకు పశ్చాత్తాపం ఉందా, నీకు దేవునితో వ్యక్తిగత సంబంధం. ఇఫ్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుతో నీకు డైరెక్ట్ సంబంధం ఉంటే ఆ సంబంధం ఉంది కాబట్టి నువ్వు ఏ ఊర్లో పోయినా అక్కడ ఒక సంఘంకి వెళ్ళి లోకల్ చర్చ్లో నువ్వు మెంబర్ కావచ్చు. ఈరోజు ఈ ఊర్లో ఉద్యోగం ఉంది, రేపు ఇంకే ఊర్లో ఉద్యోగం అయినా అక్కడున్న విశ్వాసంతో పోవచ్చు. ఎందుకు? నీ యాక్చువల్ కనెక్షన్ ఎక్కడ ఎవరితో ఉంది? యేసయ్యతో ఉన్నది, శిరస్సుతో ఉన్నది కాబట్టి. కానీ శిరస్సుతో కనెక్షన్ లేని వాళ్ళను కూడా మనం ఎప్పుడైతే సంఘంలో మెంబర్స్గా చేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన సాక్ష్యం చాలా దెబ్బతింటుందండి. సంఘాల్లో చాలా సమస్యలు వస్తాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి. నిజంగా చెప్పాలంటే మీ సంఘంలో ఏం సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను ఎందుకంటే చాలా చాలా ఏళ్ళ నుండి ఉండే చర్చలకు పోతూ ఉంటా, వాళ్ళకు ఉండే సవాళ్ళన్నీ చూసి వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే మీరు ఆదికాండంలో ఫస్ట్ లెసన్ మర్చిపోయారా? ఫస్ట్ లెసన్ ఏంటో తెలుసా? శిరస్సుతో సంబంధం ఉన్న వాళ్ళను మాత్రమే సంఘంలో సభ్యులుగా చేర్చాలా. శిరస్సుతో సంబంధం లేనివాడు, మారు మనసు లేనివాడు, తిరిగి జన్మించని వాడు, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత డబ్బులున్నోడైనా, ఎంత పాస్టర్ తమ్ముడైనా, ఎంత పాస్టర్ కొడుకైనా, పాస్టర్ భార్య అయినా, లేకపోతే బిషప్ ఇంకేమైనా, ఇవన్నీ మనకు వచ్చే రికమెండేషన్లు అండి. మావాడు మీ ఊరికి వస్తున్నాడయ్యా, మరి మీ చర్చ్లో చేర్చుకుంటే రికమెండేషన్లతో మనం మెంబర్లు చేర్చుకుంటూ ఉంటాం. వాక్యం ఏముంటుందంటే శిరస్సుతో సంబంధం ఉందా లేదా, దిస్ ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్. మీకు కొన్ని బైబిల్ వచనాలు చూపిస్తాను. నేను మీకు ఏం చెప్పినా కూడా బైబిల్లో ఎక్కడుందో మరి ఆ సంగతి అనేది మంచిగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పే నేను ముందుకెళ్తాను. ఓకే, ఈ సంగతి మనం బైబిల్లో ఎక్కడ చూస్తాం? అపోస్తల కార్యం 4వ అధ్యాయము, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 4వ వచనం విందాం. వాక్యము వినండి, వాక్యము వినిన వారిలో, వినండి ఈ ఆర్డర్ మంచిగా చూడండి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో చాలు నాన్న, వాక్యము వినిన వాళ్ళలో అనేకులు నమ్మిరి. ఈ నమ్మిన వాళ్ళు అనేక మంది వచ్చి చర్చ్లో చేరారు. సో ఈ మాటలు మీరు మంచిగా వినండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చాలా వచనాలు చెప్తా అపోస్తల కార్యం నుండి, అన్నిట్లో కూడా మీకు ఈ మాటలు వస్తాయి. వాళ్ళు విన్నారు, నమ్మినరు, చేర్చబడ్డారు, విన్నారు, నమ్మినరు, చేర్చబడ్డారు. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమండి. మనము మెంబర్షిప్ చేసుకోవడానికి మనకు వేరే క్రైటీరియాస్ ఉన్నాయి ఇప్పుడు. అందుకనే మనకు ఇంత సాక్ష్యంతో సమస్య వచ్చింది చర్చ్లో, అంటే ఆత్మీయ బలం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే నమ్మినారు, విన్నారు, నమ్మినారు, చేర్చబడ్డారు అనే ఆర్డర్ మనం అంత స్ట్రిక్ట్గా ఫాలో కాము. ఆ మాటకు వస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంటుందండి. 2వ అధ్యాయంకి వద్దాం. 2వ అధ్యాయంలో 40వ వచనం నుండి చూద్దాం. 2వ అధ్యాయం 40వ వచనం నుండి, ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించిందట ఈ అపోస్తలుడు. ఇగో ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలాగా, దునియాలో ఉన్న అందరిలాగా మీరు బతకండి అయ్యా, మీరు డిఫరెంట్గా ఉండండి, ఈ తరంలో ఉన్నలాగా అందరిలాగా ఉండకుండా వేరుగా ఉండండి అని అపోస్తలులు వాళ్ళకి పెట్టి ఏమంటారంటే రక్షణ పొందండి, రక్షణ పొందడని స్పెసిఫిక్గా రక్షణ గురించి చెప్పారట. కాబట్టి అక్కడ వినండి, అతని వాక్యము అంగీకరించిన వారు అని ఉంటుంది. సో వాక్యము
అంగీకరించిన వారు ఎంతోమంది విన్నారండి. విన్నంత మాత్రాన విన్నోళ్ళు అందరూ అంగీకరించరు. కానీ మనం అజ్యూమ్ చేస్తాం. మన ఊహ ఏంటంటే, వచ్చాడు కదండి, మీటింగ్లో కూర్చున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు, వింటున్నాడు కదా, వస్తున్నాడు కదా అనే దానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. బై ద వే అండి, వస్తే చాలా సంతోషం, వింటే కూడా మాకు చాలా సంతోషమే. మీరు విన్నట్టు చేస్తున్నారు నాకు తెలుసులే, కానీ సగం మంది నిద్రపోతారు, ఇక అది వేరే సంగతిలే. ప్రసంగం టైంలో బాగా నిద్ర వచ్చింది చాలామందికి, ఎందుకో మరి, చాలా దేవుని సమాధానం వచ్చుద్దేమో అప్పుడు. అంతసేపు లేచింటాడు, ప్రసంగం స్టార్ట్ అంటాడు. ప్రసంగం టైంలో అసలు అది చాలా పెద్ద సవాలు జనాలకు లేచి ఉండడం. రానే రారు, వచ్చినా విన్నట్టు చేస్తారు కానీ వినరు, కొంతమంది వింటారు కూడా. అయినా కూడా విన్నందుకు క్రెడిట్ ఏం లేదండి, చాలామంది వింటారు. అయితే విని అంగీకరించినట్టు వేరు. సో దే డిడ్ సంథింగ్ మోర్ దెన్ జస్ట్ లిసన్. మనమేమో చూడండి, మనం ఎక్కువ తక్కువ స్టాండర్డ్లో పెడితే వచ్చేటోడు కూడా రాడు, ఇచ్చేటోడు కూడా ఇయ్యడు. మన బాధలు మనకు ఉంటాయి. నువ్వు ఎక్కువ తక్కువ స్టాండర్డ్ పెంచితే అన్న ఈ గుడి నిండదన్నా, నిండకపోతే నిండకపోయిందండి. గుడి నింపడం మన గురి కాదు, కానీ సంభవం మనం అదే గురి అయిపోయింది మనకు. అంటే నేను దానికి వ్యతిరేకిది కాదండి. బై ద వే, నేను కూడా ఒక చర్చికి పాస్టర్గా 15 సంవత్సరాలు సంఘానికి కాపరిగా ఉండొచ్చు. సో సంఘ కాపరులకు ఉండే ఒత్తిడులు నాకు తెలుసు. వాళ్ళు చాలా కొంచెం మాట అటంటే ఈడిపోతాడు, ఇటంటే వీడిపోతాడు, ఎవరిని అందరినీ సమాధానపరచుకొని ఉండాలా. ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ దేవునికి లెక్క చెప్పేటట్టు ఉండాలి. ఇదైతే లేదు, ఇదైతే అదైతే లేదు. చాలామందికి ఏదో ఒకటే చేస్తారు వీళ్ళు, 2 సెట్ అవుతలేవు కదా. మంచిగా చెప్పేశారు ఆ మాట. మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. 2 సెట్ కాదు కాబట్టి ఒక్కళ్ళనే న్యాయం చేయండి. ఆ ఒక్కళ్ళు ఆయన, వీళ్ళు కాదు. వీళ్ళను మభ్య పెట్టుకుంటే, వీళ్ళని సంతోష పెట్టుకుంటూ ఉండేటోడు దేవునికి ఇష్టకరంగా సేవ చేయడం కష్టమండి, సాధ్యం కాదు అది. అట్లని మీరు కనబడటం కఠినంగా తిట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి. అట్లాంటి సేవకులు ఉన్నాడు, ఇదే ఆనందం కరవ దూసి పాపి తిడతారు, మొత్తం ఖాళీ అయిపోద్ది. కరెక్ట్ చెప్పారు. సత్యమే చెప్పాలా, కానీ ప్రేమతో చెప్పాలా. కానీ వీళ్ళని ఇష్టపెట్టడం కోసం మీరు సత్యం చెప్పడం ఎప్పుడైతే మానేస్తారో, ఎప్పుడైతే సత్యాన్ని కాంప్రమైజ్ చేస్తారో, ఎప్పుడైతే వేరే స్టాండర్డ్స్, లోకప్ స్టాండర్డ్స్ వాడతారో, మీ మెంబర్షిప్ క్వాలిటీ మారిపోతుంది. మీ మెంబర్షిప్ క్వాలిటీ మారినప్పుడు ఈ మెంబర్షిప్లో నుండే లీడర్షిప్ వస్తుంది. మెంబర్షిప్ దగ్గరనే కాంప్రమైజ్ అయిపోతే లీడర్షిప్ ఇంకెంత కాంప్రమైజ్ అయిపోతుంది. లీడర్లకు కాంప్రమైజ్ అయిపోతే ఇక ఫైనల్గా డెసిషన్ మేకింగ్ వస్తారు పైన పెద్దలు, వాళ్ళు కూడా కాంప్రమైజ్డ్ పీపుల్. ఇవాళ రేపటి చాలా సంఘాల్లో అండి, అంటే ఇది చాలా విచారకరమైన విషయం. ఈ ఒక్క రోజులో మనం మార్చేది ఏం లేదులే, కానీ ఎవరికి వాళ్ళు పరీక్షించుకొని మార్చుకుంటే చాలా మంచిది. ఈవెన్ పాస్టర్లు కూడా, వాక్యం బోధించే పాస్టర్లు కూడా వ్యక్తిగతంగా శిరస్సుతో సంబంధం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెంబర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లీడర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాస్టర్స్. పుల్పిట్ల మీద నిలబడి అందరికీ వాక్యం చెప్పే సేవకులకే చాలామందికి డైరెక్ట్గా శిరస్సుతో సంబంధం లేదండి. ఇక ఆయనకి వెళ్ళేని దానికి వీళ్ళందరికీ ఎడికెళ్ళి వస్తుంది. అయితే ఎందుకు ఇంత దీన స్థితికి వచ్చాం అనేది మీరు అర్థం చేసుకోవడానికి మీకు కొంచెం హిస్టారికల్ స్టోరీ చెప్తున్నా. చెప్పి మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకొని మనం దేవుడు ఉద్దేశించిన విధమైన సంఘంగా ఉండాలన్నది నా ఆశ. సో ఇక్కడ ఏమిటంటే, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఈ బాప్తిజం ఎవడు బలవంతంగా ఇచ్చింది కాదు. మన చర్చలలో ఏమవుతుందంటే చాలాసార్లు, అగైన్ నేను చెప్తున్నందుకు మీరు ఎవరు డైరెక్ట్ నన్నే అంటున్నాను ఫీల్ కాకండి. ఒకవేళ మీరు ఆ తప్పు చేస్తే ఫీల్ కాండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది వాక్యంలో నుండి వచ్చింది. తల్లిదండ్రులుగా మనకు చాలా ఆశ ఉంటుంది, మన పిల్లలు బాప్తిజం పొందాలా. వానికి ఇష్టం ఉన్నా లేకున్నా వాడు 12 వచ్చినప్పటి నుండి నువ్వు బాప్తిజం తీసుకొని ఎంబడబడతా ఉంటారు. మీరు వారి కోసం ప్రార్థన చేయండి, ఎందుకు తీసుకోవాలో వివరించండి, అండ్ ఎంకరేజ్ చేయండి. కానీ నిర్ణయం మాత్రం మీది కాదండి. కానీ చాలా విచారం అండి, నాకు తెలుసు. ఆఫ్కోర్స్ పేరెంట్స్గా మనం వాళ్ళు తొందరగా తీసుకుంటే మన భావన ఏంటంటే, వాడు మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, గుడికి పోకుండా ఏమైపోతాడు అని ఎంత తొందరగా బాప్తిజం ఇప్పించాలనే ఆశ ఉండడంలో తప్పేం లేదండి. తప్పకుండా ప్రతి తల్లిదండ్రులకు ఆ ఆశ ఉండడం సంతోషమే.
కానీ మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? ఆశ ఉండి ఏం చేస్తున్నారు? వాడితో మాట్లాడుతున్నారా? వాడితో ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే ఆయన ఎంకరేజ్ చేస్తున్నారా? వాడికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తున్నారా? మీరు కాకపోతే ఇట్లాంటి ఆయనతోనన్నా ఆన్సర్ చేయించుకొని ఎక్కడో ఒక దగ్గర వాడికి, ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ క్లియర్గా అది వాళ్ళ నిర్ణయం అయ్యేటట్టు మనం ప్రోత్సహించాలి, సిద్ధం చేయాలి. మనం ప్రోత్సహించట్లేదు, సిద్ధం చేయట్లేదు. నిజానికి చెప్పాలంటే అండి, చాలామంది యవనస్తులు ఇచ్చే ఒక కంప్లైంట్ ఏంటంటే, నేను కిరణ్ చెప్పినాడు కదా, ఎప్పటి నుండో నేను యూత్ మినిస్ట్రీ చేసిన, ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు, అయినా కూడా అవసరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చేస్తా. కానీ చాలామంది యవనస్తులు ఇచ్చే ఒక రీజన్ ఏంటో తెలుసా అండి? అన్న, బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరు బతుకులు చూడు ఎట్లున్నాయో, నాకు అట్లా ఉండడం ఇష్టం లేదన్న. కావాలంటే తీసుకోకుండా నన్ను ఉంటా, కానీ తీసుకొని అట్లా బతుకుడు నాకొద్దు. ఇక ఆ ఆర్గ్యుమెంట్ని నేను ఏమి కూడా రిఫ్యూట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే తీసుకున్న వాళ్ళని చూడన్నా, నువ్వు తీసుకున్న వాళ్ళని చూడు ఎట్లున్నారు. సో ఒక విధంగా అండి, ఎందుకు తీసుకుంటలేరు, ఎందుకు తీసుకుంటారు మీరు ఊరికే వరీ కాకండి. ఒకసారి మరి మనం పర్ఫెక్ట్గా ఉండకపోయినా అట్లీస్ట్ తీసుకున్న దానికి అంటే రుజువు అయినా మన జీవితాల్లో కనబడుతుందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదండి. ఇగో ఈయనలాగా ఉండాలా అనే అంత పర్ఫెక్ట్ ఎవరం కాదు. కానీ అట్లీస్ట్ ఈయన మారుతున్నాడు, ఈమె మారుతుంది, ఈమె లాంటి జీవితం అన్న నేను జీవించాలనే కోరిక వాళ్ళలో కలిగేటట్టు మనం బ్రతకాలి. చాలామంది యవనస్తులు బాప్తిజం తీసుకోకపోవడానికి కారణం అఫ్కోర్స్ వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉన్నాయి, పాపంతో వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే తీసుకున్నంత మాత్రాన జీవితాలు మారట్లే. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు వీళ్ళ సీనియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకో, వాడు ఇంటర్మీడియట్ వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలుసుగా. వాడు పోయిన సంవత్సరం బాప్తిజం తీసుకొని కూడా ఇప్పుడు ఏం చేస్తాడు వీడికి తెలుసు, మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. కాబట్టి నా అన్న వద్దన్న, నాకు ఈ బాప్తిజం వద్దన్న అంటున్నాడు. ఎందుకంటే తీసుకున్నాక వాడు ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తున్నాడని తెలిసి. సో ఈ బాప్తిజం విషయంలో నేను తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా పెద్దలకు, ఈవెన్ పాస్టర్స్కు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం పిల్లలను ప్రోత్సహించాలా. ప్రోత్సాహం కంటే ముందు అంటే మీరు బాగా ప్రార్థన చేయండి. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక ఆత్మీయమైన పోరాటం అండి. బాప్తిజం తీసుకోవడం అన్నది ఆ రాజ్యంలో నుండి ఈ రాజ్యంలోనికి రావాలన్నది అదొక పెద్ద ఆత్మీయమైన పోరాటం. సాతానుడు గాడు ఏదన్నా చేస్తాడు వ్యక్తిగతంగా వాళ్ళు క్రీస్తు రాజ్యంలోకి రాకుండా. అనుమానాలు క్రియేట్ చేస్తాడు, లోకంలో నుండి శోధనలు తీసుకొస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ నుండి హేళన చేపిస్తాడు, ఏదో ఒకటి చేసి మొత్తానికి అది క్షేమం కాదు అనే ఒప్పింపు వాళ్ళకు వస్తుంది. అట్లాంటప్పుడు బైబిల్ మనకేం చెప్తుందంటే, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ యాజ్ పేరెంట్స్ ఫర్ యువర్ యంగ్ చిల్డ్రన్ ఈజ్ ప్రే ఫర్ దెమ్. మనలో చాలామంది అండి మన పిల్లల కోసం ఏమని ప్రార్థన చేస్తామంటే, వీనికి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేయి, వీనికి మంచి పిల్ల దొరికేటట్టు చేయి, ఇట్లాంటి ప్రార్థనలు చేస్తాం. కానీ ఈ నిజంగా మారు మనసు పొందేటట్టు చేయి ప్రభా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు మారు మనసు పొందిరో లేదో నాకు తెలియదు. ఒకవేళ పొందకపోతే ముందు నేను పొందేటట్టు చేయి ప్రభా అని. ఎందుకంటే వాడు కూడా చేస్తేనే మా అమ్మ నిజంగా మారు మనసు పొందేటట్టు చేయి ప్రభా అని. మీరే కింద మారు మనసు పొందకపోతే వాని మారు మనసు గురించి ప్రార్థన చేయకండి, ఓకే? ఎందుకంటే నీకే శిరస్సుతో సంబంధం లేదు, వానికి శిరస్సుతో సంబంధం ఏమని ఎట్లా రికమెండేషన్ ఇస్తారండి మీరు? కాబట్టి మన జీవితాలు మనం చూసుకుందాం. మనకు వ్యక్తిగతంగా సంబంధం ఉంటే మన పిల్లలకు సంబంధం ఉండేటట్టు ప్రార్థన చేద్దాం. ఒక మంచి మాదిరికరమైన జీవితం, పర్ఫెక్ట్ జీవితం కాదు, మంచి ఎగ్జాంపుల్ చూపించాలని ప్రయత్నం చేద్దాం. చూపిస్తూ ప్రార్థన చేయాలి బాగా. అండ్ ఆల్సో వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి మంచిగా ఒక డిస్కషన్ టైం పెట్టి అసలు ఎందుకు బాప్తిజం తీసుకోవడం అవసరం, బైబిల్ ఏం చెప్తుంది బాప్తిజం గురించి అనేది మీరు చెప్తే అండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాక్యము విని అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఈ 3,000 మంది ఎవరు? విని యాక్చువల్గా ఆ మీటింగ్కు చాలా వేల మంది వచ్చి ఉంటారండి. చాలా వేల మంది వచ్చినా వేల మందిని చేర్చుకోలే వీళ్ళు. యాక్చువల్గా అండి ఆది సంఘంలో ఇప్పుడిప్పుడే చర్చ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు వేల మందిని వస్తే అందరినీ చేర్చుకోవాలన్న కోరిక తలంపు వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే కొంచెం మన మూమెంట్ పెంచుకుందామని. ఆది సంఘంలో వాడు క్లియర్గా గీత గీశాడు, సమస్య లేదు. విని అంగీకరించి మారు మనసు పొందిన వాళ్ళే చేర్చబడతారు. బాప్తిజానికి ఎలిజిబుల్ అయినరు, బాప్తిజం తర్వాత చేర్చబడరు. అసలు ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారండి. మాకు ఎక్కువ మంది రాకపోతే పర్లేదు
ఆ రోజు 3,000 మంది వచ్చారు. దాని తర్వాత ఇంకా తక్కువ నెంబర్లు వచ్చిన వాళ్ళు కూడా ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ మాకు నంబర్ అంత ఇంపార్టెంట్ కాదు, సంఖ్య అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు పాపివి, క్రీస్తు లేకపోతే నీ జీవితం ఎంత నాశనకరమో నువ్వు గ్రహించి, నీ పాప స్థితిని గ్రహించి నువ్వు అంగీకరించి, వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది అప్పుడు బాప్తిజం తీసుకో. సో ఈ ఆర్డర్ని వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఫాలో అయ్యారు. అదే వాక్యంలో ఇంకా 47వ వచనం చూద్దాం మనం. 47వ వచనంలో చూస్తే, మరియు ప్రభువు రక్షణ వినండి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, మంచిగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే వచనం కానీ చాలా బ్యూటిఫుల్ వచనం అండి. ఎవరు చేర్చిండ్రండి? మంచిగా చూసి చెప్పండి నాకు. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు నా మాట వింటే చాలు. కానీ ఎవరు చేర్చారు? 47వ వచనం, మరియు ఎవరు చేర్చుతున్నారు? అక్కడ ఉందా బైబిల్లో? ఎవరు చేర్చారు? పేతురు చేర్చుకున్నాడా? యాకోబు చేర్చుకున్నాడా? వీళ్ళు అపోస్తులు పోయి రికమెండేషన్లు ఇచ్చి కొంతమంది జనాలు, అపోస్తులు చేర్చలేదండి. అపోస్తులు చేర్చలేదు, ప్రభువు చేర్చాడు. ఎందుకు ఈ మాట మీకు మళ్ళీ చెప్తున్నానంటే, శిరస్సుతో సంబంధం అని ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే, అదిగిన లేకపోతే ఇంకా ఎన్ని ఉన్నా కూడా లాభం లేదండి. వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, చదువున్న వాళ్ళు అయి ఉండొచ్చు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, భక్తి పరులు అయి ఉండొచ్చు. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ దేవుని కార్యం జరగాలంటే, దేవుని రాజ్యంలో మీరు వెళ్ళి పని చేయాలంటే మాత్రం మీకు ఒక రిక్వైర్మెంట్ ఉన్నది. అదేంటంటే శిరస్సుతో ప్రభువు చేర్చాడు. ఎవరిని చేర్చాడు? రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాను. సో దిస్ ఈజ్ గాడ్ యాడింగ్ పీపుల్, నాట్ పీపుల్ యాడింగ్ పీపుల్. మనుషులను కలపడం కాదండి, దేవుడు మనుషులను కలుపుతున్నాడు. దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. దేవుడు సంఘానికి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాడు. ఎవరిని తెస్తున్నాడు? ఎవరైతే ఆయనను అంగీకరించారో అక్కడ ఉన్నది రక్షణ పొందుతున్న వారిని, రక్షణ పొందిన వాళ్ళని ప్రభువు తీసుకొచ్చి జాయిన్ చేసినాడు. సంఘ చరిత్ర చూస్తే అండి, చాలా డిఫరెంట్ కారణాలకు మనుషులను సంఘం చేర్చుకుంటుందండి. చాలా డిఫరెంట్ కారణాలు ఒకటి చాలా ఆబ్వియస్గా ఏదేంటంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినారు కాబట్టి అదే 12-15 సంవత్సరాలు వచ్చినప్పుడు మీకు ఏదో ఒక 2-3 క్లాసులు ఇచ్చేసి బ్యాప్టిజం తీసుకోవాలన్నా, తీసుకోకపోతే మరి నువ్వు చర్చిలో మెంబర్ కావు అని తల్లిదండ్రులు కూడా అంటారు, పాస్టర్లు కూడా చెప్తే సరే వాళ్ళు యవనస్తులు వచ్చి కూర్చొని క్లాసెస్ వింటారు. విని సరే అన్న వాళ్ళకు నిజంగా దాని గురించిన పూర్తి అవగాహన లేకుండా వాళ్ళకి బాప్తిజం ఇవ్వడం అంత మంచిది కాదండి. అసలు ఇదంటే ఏంటి? వాక్యానుసారంగా బాప్తిజం అంటే, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు నా యందు క్రీస్తు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ చాలాసార్లు మనం బాప్టిజం క్లాసెస్లో ఏం చెప్పం. ఇప్పటి నుండి నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి ఛాన్స్ ఉండదమ్మా, ఛాన్స్ ఉండదురా. ఇప్పటి నుండి నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతాను అంటేనే ఈ పని చేయి. నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం అందరిలాగా బతకాలనుకుంటే ఈ పని చేయకు. కానీ మనం అంత స్ట్రిక్టే చెప్పంగా. మనం స్ట్రిక్టే చెప్తే ఆయనతో వచ్చేటోడు రావట్లేదని వాడికి ఏదో ఒకటి చెప్పి నువ్వు బాప్తిజం తీసుకుంటే నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని మళ్ళీ అనుకో సెల్ ఫోను, బైక్ ఇట్లాంటివన్నీ ఆఫర్లు పెట్టి ఏదో ఒకటి చేసి యవనస్తులకు బాప్తిజం ఇప్పించాలని చూస్తూ ఉంటాం. చాలా మటుకు ఇట్లా అంటే జెన్యున్గా బాప్తిజం అంటే ఏంటో తెలియకుండా, క్రీస్తుతో సంబంధం లేకుండా చర్చెస్లో మెంబర్స్ అయ్యే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు. ఇంకా వేరే వేరే పద్ధతుల్లో ఈ మధ్యలో నేను చూసిన ఏంటంటే, ఒక క్రైస్తవ అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారంట. అయితే ఈ అమ్మాయి అన్నది నేనైతే క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకుంటా అంటే, ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వచ్చి పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా మరి మా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటుందంట, మరి అది చేసుకోవాలంటే మరి మీ ఆచారం ప్రకారం బాప్తిజం అనేది చాలా అవసరం అంట కదా, మా అబ్బాయికి బాప్తిజం ఇవ్వండి అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఆ పాస్టర్ గారు నాకు చెప్తున్నాడు ఏం చేసినాడని, కానీ ఇచ్చాడు. మొత్తానికి బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చినాక పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు చర్చి మెంబర్లు అయ్యారు. బట్ నేను మీకు ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నా అంటే,
వాక్యానుసారంగా శిరస్సుతో సంబంధం లేనివాడు, మారు మనసు లేనివాడు, రక్షణ లేనివాడు సంఘంలో భాగము కాడు. కాడంటే కాడు అంతే. మళ్ళీ దానికి మనం ఏదో రికమెండేషన్లు తీసుకొని చేర్చే ప్రయత్నం చేయకూడదు. ఇట్లా వివాహంతో బాప్తిజాలు తీసుకొని, వివాహం కొరకు బాప్తిజాలు తీసుకొని, ఆమె కొరకు ఈయన బాప్తిజం తీసుకోవడం, ఈయన కొరకు ఆమె బాప్తిజాలు తీసుకొని కూడా చాలామంది చర్చిల మెంబర్ అవుతూ ఉంటారండి. ఇది వాక్యానుసారమైంది కాదు. మరి ఏం చేయాలన్నా అని చాలామంది, మరి ఏం చేయాలండి వాళ్ళు ఎట్లా అంటే, పెళ్ళి చేసుకోవడానికి బాప్తిజం అవసరం లేదండి. ఈ అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, వాళ్ళిద్దరు వేరే వేరే మతస్థులు, కానీ సంసారం చేసుకోవడానికి వాళ్ళకు గుడి మెంబర్షిప్ బాప్తిజం ఏమీ అవసరం లేదు. దేవునితోనే సంబంధం లేనప్పుడు ఈ అడ్డమైన సర్టిఫికెట్లు, ఈ షో ఎందుకు? ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధి అందు, ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుని సన్నిధి అందు, దేవునితో సంబంధమే లేదు నీకు. క్రిస్టియన్ వెడ్డింగ్ ఎందుకు కావాలండి నీకు? నువ్వు క్రిస్టియనే కానీ అప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్ ఎందుకు నీకు కదా? కానీ మనకు ఆ షో కావాలా, క్రిస్టియన్ అనే పేరు కావాలా. కాబట్టి చాలామంది క్రిస్టియన్ వెడ్డింగ్ చేస్తాడు. నేనైతే చాలా స్ట్రిక్ట్ అయితే ఏం పర్లేదు నాన్న, మీరు క్రిస్టియన్ కానప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్ వద్దు. దేవునితో సంబంధం లేనప్పుడు దేవుని పేరును ఉత్తగా అట్లా వాడుకోకండి. జస్ట్ పోయి సివిల్ వెడ్డింగ్ చేసుకోండి. ఎన్నో రకాల వెడ్డింగ్లు చేసుకోవచ్చండి. సంతకాలు పెడితే వెడ్డింగ్ అయిపోతుంది. హ్యాపీగా బతకొచ్చు మీరు. అనవసరమైన ఈ డబల్ లైఫ్ ఎందుకు? క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకోండి. క్రిస్టియన్ కానప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్ ఎందుకండి? బట్ నేను అన్న అట్లా అంటే అగైన్ మీ అందరి ప్రాబ్లం ఏంటో తెలుసా? అట్లా అంటే ఈ వచ్చే ఆమె కూడా రాదు కదా గుడికి మనకు. ఇప్పుడు ఆయన చేసిన పని ప్రకారం ఆమె వచ్చింది, ఆయన కూడా వచ్చిండు, ఇద్దరి కానుకలు వస్తున్నాయి. అది ఆయన మెయిన్ మోటివ్. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈమె కూడా రాకుండా పోతుంది కదా. నేను వాక్యానుసారంగా ఆమె కూడా రాకుండా ఉండడమే మంచిది. ఎప్పుడైతే ఇద్దరు కూడా జెన్యున్గా యేసయ్యతో సంబంధం కలిగి ఉండి మనకి ఆత్మీయ కుటుంబంతో సంబంధం అవసరం, ఇక్కడ పోవాలా, ఆత్మీయ ఎదగాలనుకుంటారో అప్పుడు రాని. అంతేగాని మనం అక్కడ మెంబర్షిప్ దగ్గర ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతామో, నిజంగా మారు మనసు లేని వాళ్ళని ఎప్పుడైతే చేర్చడం స్టార్ట్ చేస్తామో చర్చిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే దేవునితో డైరెక్ట్ సంబంధం లేదు కదా. సో నువ్వు ఆలోచించే విధానం వేరుంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం వేరుంటుంది. వాళ్ళు లోకరీతిగా ఆలోచిస్తారు, ఎందుకంటే వాడు లోకరీతిగా వచ్చినోడు. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇట్లా ఎస్పెషల్లీ పెద్ద పెద్ద పట్టణాల్లో, వైజాగ్ లాంటి పెద్ద పట్టణాల్లో అయితే చాలామంది ట్రాన్స్ఫర్లు అయ్యి అటు నుండి ఇటు నుండి వస్తూ ఉంటారండి. ఏ సంఘ కాపరికైనా ఉండే ఒక శోధన ఏంటంటే, మాకు చాలామంది మంచి ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, మెంబర్స్ ఉంటే మాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అనేది ఏ సంఘ కాపరికైనా ఉండే న్యాచురల్ తలంపు. అది తప్పని నేను అనట్లే, కానీ ఆ తలంపు ఉంటే ఉన్నది. కానీ వాక్యానికి ఉన్నటువంటి స్టాండర్డ్ని తగ్గియకండి ఆ తలంపు కోసం. ఆయనకు మంచి ఉద్యోగం ఉందండి, బాగా చదువుకున్నాడండి, ఆయన ఇంతకుముందు ఉన్న ఊరిలో బాగా కానుకలు ఇచ్చేవాడు, ఆయన భక్తిపరుడే, మంచోడే, ఇవన్నీ కూడా మంచివే అండి, నేను కాదనట్లే. కానీ క్రీస్తు శరీరంలో భాగంగా ఉండాలంటే క్రీస్తుతో సంబంధం ఉండాలి అంతే. ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అండి, చాలా సంపాదించాడు, ఆ పోయినసారి ఉన్న చర్చిలో అది ఇచ్చాడు, ఇప్పుడు మన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, మన గుడికి వస్తా అంటున్నాడు. ఎంత సంతోషమో చాలామంది పాస్టర్లకి. నేను కూడా పాస్టర్ని, నాకు తెలుసండి, నాకు కూడా సంతోషమే. కానీ ఈయన చేరడం కంటే ఈయన అక్కడ చేరడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన ఇక్కడ చేరడం కంటే ఈయన అక్కడ చేరడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత డబ్బులు ఉన్నాడో, ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా, మెంబర్షిప్కు ముందు నేను ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతాను. నేనే అడుగుతాను. నేను పాస్టర్ని, అంటే మా చర్చికి నేను పాస్టర్ కాబట్టి నేను ఒక అట్లీస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్ పెడతాను. నేను మా చర్చికి ఎవడు పడితే వాడు మెంబర్ కాలేడు కూడా, నా సంతకం ఫైనల్గా పడుతుంది ఆ సర్టిఫికేట్ మీద. బట్ నేను ఇంటర్వ్యూ చేస్తాను, పెద్దలతో మాట్లాడమంట, వీళ్ళందరినీ ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి చూసిరమ్మంట, అసలు ఏంటి పరిస్థితి, వాళ్ళు సమాధానంగా ఉన్నారా, కలిసి ఉన్నారా లేదా అని. అన్ని టెస్టులు గిస్టులు చేశాక, వాళ్ళు చేసే పరీక్షలన్నీ చేశాక నేను ఒకసారి కాఫీకో ఇట్లా కూర్చొని, మీ స్టోరీ చెప్పండి సార్, మీరు ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ఏం చేశారు, జస్ట్ టెల్ మీ యువర్ స్టోరీ అంతే. చాలా సింపుల్గా, నేనేం పెద్ద నీకు ఏషియా గ్రంథంలో ఇది ఉందో తెలుసా, ఆ గ్రంథంలో ఇది ఉందో తెలుసా అని అడగా. ఎందుకు అడగా అంటే నాకే తెలియదు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు అడిగి నన్ను నేను ట్రబుల్లో పెట్టుకోను. అంత డీప్ కోసం నేనేమడగా, చాలా సింపుల్గా నీ స్టోరీ ఏం చెప్పరా నాయన, ఎక్కడ పుట్టినావు, ఏం చదువుకున్నావు, ఏం చేసినావు. ఈ స్టోరీలో ఎప్పుడో ఒకసారి వాడు మారు మనసు అనే మాట ఎప్పుడు అంటాడా అని చూస్తూ ఉంటా. అది వచ్చిందా చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తా. ఆ మాట రాకపోతే మళ్ళీ కూడా 2 సార్లు హింట్స్ ఇస్తా. సరే నువ్వు క్రైస్తవునే పెరిగినావు అదేంది, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం ఎప్పుడు స్టార్ట్ అయింది, నువ్వు పాపివని ఎప్పుడు గ్రహించి యాక్సెప్ట్ చేస్తావు అనేది మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. బికాజ్ ఐ వాంట్ టు హియర్ దట్ క్లియర్లీ ఫ్రమ్ దెమ్.
ఈ వయసులో అండి నేను జెన్యున్గా యేసయ్యను అంగీకరించిన అని. అంగీకరించిన వాళ్ళు కలిస్తే అండి మనం కలిసి దేవుని రాజ్యం కోసం చాలా గొప్ప పనులు చేయగలం. కానీ అంగీకరించిన వాళ్ళు కొంతమంది, అంగీకరించని వాళ్ళు కొంతమంది కలిస్తేలే ఇక అక్కడ ఉండే డ్రామాలు. అంగీకరించిన వాళ్ళు ఉంటేనే డ్రామాలు ఉన్నాయి. అందరు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు కలిసి ఉంటే కూడా ఇక్కడ కూడా మనకుండే మనస్తత్వాలు, మనకుండే మెచ్యూరిటీ, ఇమ్మెచ్యూరిటీని బట్టి చాలా గొడవలు, చిన్న చిన్న డిఫరెన్స్ వస్తాయి. కానీ లోకరీతిగా ఆలోచించేటోళ్ళు కొంతమంది, వాక్యానుసారంగా ఆలోచించేటోళ్ళు కొంతమంది కలిసి మనం సంఘాన్ని అభివృద్ధి చెందాలనుకుంటే మాత్రం ఇంపాసిబుల్, కాని పని. అందుకే బైబిల్లో చాలాసార్లు క్లియర్గా రాస్తాడు అట్లాంటి వాళ్ళని చేర్చుకోకండి అని. మనమేమో ప్రాక్టికల్ రీజన్స్కి చేర్చుకుంటూ ఉంటాం. చేర్చుకుంటే మంచిగా మనకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది. విని రాను ఎప్పుడో ఒకసారి మారకపోతారా అంటారు. విని మారే అవకాశం ఉందండి. నేను మారు మనసు లేని వాళ్ళు గుడికి రావద్దని నేను అనట్లేదు. రండి, వినండి, కానీ మారు మనసు పొందినాకనే మెంబర్లు కండి. అప్పటిదాకా మీరు నేర్చుకునేవారిలా, వినేవారిలా తెలుసుకోవడానికి రండి. కానీ మెంబర్షిప్ అనేది మాత్రం కేవలం యేసయ్యతో వ్యక్తిగతంగా సంబంధం ఉన్న వారికి మాత్రమే పరిమితమైంది. అందుకే అక్కడ మాకేం చూస్తుంటే ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ఇంకొక 2 వాక్యాలు చెప్తా అండి. 5వ అధ్యాయం 14వ వచనం, అపోస్తల కార్యంలోనే 5వ అధ్యాయం 14వ వచనం. వినండి, అక్కడ చాలా క్లియర్గా ఏమన్నది, అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై. ఓకే, ఏమైంది? ఫస్ట్ విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడడం అనేది ఎప్పుడైంది? విశ్వాసులు అయినాక అయింది కదా. మారు మనసు వచ్చినాక చేర్చబడడం జరిగింది. అంతేగాని మన కాన్సెప్ట్ అంటే చేర్చుకున్నాక ఎప్పుడో ఒకసారి మారకపోతాను అంటున్నాం మనం. అట్లా చేసినందుకే సంఘాలు ఇట్లా అయిపోయినాయి. విశ్వాసులైనాక చేర్చబడడం జరిగింది. 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు లోబడిరి, విశ్వాసమునకు లోబడిరి. సో ఇక్కడ వాక్యము ప్రబలమవుతుండగా, అంటే వాక్యం విస్తరిస్తుండగా శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెప్తున్నట్టండి, బేసికల్గా దేవునితో సంబంధం లేకపోతే, వ్యక్తిగతంగా ఎవరైనా సరే మీరు వ్యక్తిగతంగా యేసయ్యతో మీకు సంబంధం లేకపోతే, మారు మనసు అనుభవం వ్యక్తిగతంగా మీకు లేకపోతే, మీరు సంఘానికి రావచ్చు, వాక్యం వినొచ్చు, మీరు వాలంటీర్ పని కూడా చేయొచ్చు, కావాలంటే సింగింగ్ కూడా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మెంబర్లు మాత్రం కాలేరు. సభ్యులు కావాలంటే మాత్రం ముందు ఆయనతో సంబంధం కావాలా అనేది వాక్యంలో చాలా క్లియర్గా ఉన్నది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. హోప్ఫుల్లీ ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోవడానికి చాలా సహాయకరంగా ఉంటుంది అనుకుంటా. మీరు ఏ బ్యాంకులో అయినా మీ డబ్బులు దాచుకోవాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏ బ్యాంక్ మీరు ఎస్బీఐకి పోయినరో లేకపోతే యూనియన్ బ్యాంక్ ఏదో ఒక బ్యాంకు వెళ్తే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఏమంటారంటే, మా దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అని అంటారు. బేసికల్గా నువ్వు నాకు ఎంత తెలిసినోడివైనా, నువ్వు నాకు సొంత చుట్టమే అయినా, నీ దగ్గర సంచుల నిండా డబ్బులున్నా, ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు అకౌంట్ ఓపెన్ చేయకుండా నువ్వు ఇక్కడ కూర్చొని గంటలు లెక్చర్ చేసినా లాభం లేదు. నువ్వు కరోడ్పతివి కావచ్చు, నీకు కోట్ల డబ్బులు ఉండొచ్చు, నువ్వు నా సొంతం, నా తమ్ముడివే కావచ్చు, నా కొడుకువే కావచ్చు, ఇంకా నా రక్త సంబంధివే కావచ్చు, నాకు చాలా క్లోజ్ కావచ్చు, అయినా కూడా ఈ బ్యాంక్లో ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయాలంటే దానికి ఒక రిక్వైర్మెంట్ ఉన్నది. ఏంటది? ఈ బ్యాంక్లో నీకు ఒక అకౌంట్ నీ పేరు మీద, ఓకే, జి కిరణ్ అనే ఒక అకౌంట్ ఓపెన్ కావాలి. పోయి ఆయన సంతకం పెడితే బ్యాంక్ మేనేజర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అకౌంట్ ఓపెనింగ్ అనేది అది దానితో స్టార్ట్ అవుతుంది ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు చాలామంది మనం ఎట్లా చేస్తున్నామంటే, ఎట్లా వ్యవహరిస్తున్నామంటే, అకౌంట్ ఓపెన్ చేయకుండా
ఉత్తగానే నేను బ్యాంక్ పక్కనే ఉంటా అండి, బ్యాంక్ పక్కిల్లు మా ఇల్లే కాబట్టి నాకు కొంచెం పైసలు ఇవ్వండి అంటే వాడు ఇవ్వడు. అరే పక్కిల్లు ఎవరు నేను రోజు చూస్తూ ఉంటా కదా, పర్లేదులే అనిస్తుందా? నువ్వు పక్కిల్లేగా మీదిల్లేగా ఆ ఇంట్లోనే పండుకో, బ్యాంకులనే పండుకో, అయినా వాడు డబ్బులు ఇవ్వడు. మనం ఇట్లాంటి ఇక్కడే ఉంటాడండి, ఎప్పుడు ఉంటాడండి, మనోడే అండి. మనోడే కాదు, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ సొంత కొడుకైనా ఆడికి ఈయన డబ్బులు ఇవ్వాలంటే అకౌంట్ ఓపెన్ చేయాలి. చాలా సింపుల్ అండి. అకౌంట్ ఓపెన్ చేయకుండా ట్రాన్సాక్షన్స్కు ఛాన్స్ లేదు కదా. దేవునితో వ్యక్తిగతంగా సంబంధం లేకుండా, మారు మనసు పొందకుండా దేవుని పనులు చేస్తున్నా, గుడికి పోతున్నా, నేను ఆత్మీయ పనులు చేస్తున్నా అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నాండి. అకౌంట్ ఓపెన్ చేయకుండా ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేయలేము, మారు మనసు పొందకుండా, దేవునితో సంబంధం లేకుండా దేవుని రాజ్యంలో మీరు ఏదో చేస్తున్నారని ఫీలింగ్ మీ గిన ఉంటే తీసేయండి. చాలామంది అంటారు, నేను చెప్తున్నా కదా అన్న బ్యాంక్ మేనేజర్ మా అన్న అయితే ఏంది, ఆ బ్యాంకు ఆ బిల్డింగ్ నా సొంతం అండి, వాడికి కిరాయికి ఇచ్చా, నేను బిల్డింగ్ ఓనర్, నా బిల్డింగ్లో వాడు బ్యాంక్ పెట్టుకున్నాడు. సో నేనేమనుకుంటాను, రే నీ బ్యాంక్ ఉన్నదే నేను చేయబట్టి, నా బిల్డింగ్లో నువ్వు ఉన్నావు, పైసలు అని అంటే ఇస్తారా? నీ బిల్డింగ్లోనే ఉంటా కానీ నీకు మాత్రం పైసలు ఎందుకు? వాడికి కావాల్సింది ఏంటి? అకౌంట్ కావాలా? నేను నా బిల్డింగ్లో ఉన్న, బిల్డింగ్ పక్కనున్న చాలా డబ్బులున్నా, నువ్వు ఏమున్నా అన్నా, నువ్వు ఏమున్నా నేనేం చేయాలన్నా, నువ్వు ఏమి చేయాలన్నా, ఈ బ్యాంక్లో అడుగు పెట్టి ఏం చేయాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకుండా ఓ నా దగ్గర బస్తాలు డబ్బులు ఉన్నాయి, బిల్డింగ్ చుట్టే ఉంటా, బ్రిడ్జ్ మీద అదే బ్యాంక్ మీదనే ఉంటా, బ్యాంక్ మేనేజర్ నా చుట్టం, ఇవన్నీ చెప్పుకుంటే లాభం లేదండి. మనం వేస్ట్ అంటున్నాం కానీ మనలో చాలామంది అట్లాంటి రకమే అండి. మరి ఇప్పుడు నాకేమో మంచిగా వేస్ట్ అని చెప్తున్నాను మీరు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని అడిగితే సగం మందికి అకౌంట్ లేకుండా వాన్ రికమెండేషన్తో వీన్ రికమెండేషన్తో బిల్డింగ్ మీద ఉన్నా, బిల్డింగ్ పక్కన ఉన్నా అని చెప్పుకుంటూ వస్తే మరి ఏం లాభం మరి? సో ఈ మొదటి సెషన్లో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా అండి. దేవుని రాజ్యంలో మీరు ఏం చేయాలనుకున్నా, ఆత్మీయ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా, ఇట్ స్టార్ట్స్ విత్ దేవునితో వ్యక్తిగత సంబంధం. మీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, చాలా డబ్బులు ఉండొచ్చు, మీరు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా కావచ్చు. ఇప్పుడు పాస్టర్ గారు అంటే ఆయనకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అందరూ. కాబట్టి పాస్టర్ గారికి దగ్గర వాళ్ళంటే వాళ్ళ భావన ఏంటంటే, పాస్టర్ మా తమ్ముడే అండి, పాస్టర్ మా తమ్ముడే, లేకపోతే ఆయన మా నాన్న, లేకపోతే అట్లా ఆయనకు అంత దగ్గర వాళ్ళం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన కూడా దగ్గర వాళ్ళని మీరు అనుకుంటున్నారు. ఆయనకు చాలా తేడా ఉందనేది మీకు చెప్తున్నాను నేను. ఈయనకు దగ్గర అయితే ఈయనకే దగ్గర అవుతారు అంతే. ఈయనకు దగ్గర అయినందుకు ఆయనకు దగ్గర అవుతారని మీరు అనుకుంటే మాత్రం చాలా మోసపోయారు. ఈయనకు చాలా తేడా ఉన్నది. ఈయనకు దగ్గర అయితే మంచిదే, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి ఈయనతోని. కానీ ఈయనకు దగ్గర అయినందుకు ఆయన నాకు రికమెండేషన్ ఇస్తాడు, నన్ను అలౌ చేస్తాడు అని మీరు అనుకుంటే మాత్రం చాలా మోసపోతున్నారు. బైబిల్లో అట్లాంటి చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి. యేసయ్య చెప్తాడు, వాళ్ళు వచ్చి అంటారు, నీ పేరట మేము అది చేయలేదా, ఇది చేయలేదా, ఆ ప్రాజెక్ట్ చేయలేదా. అసలు నేను చాలా చర్చస్ పోయినప్పుడు జనాలు అనే మాటలు వింటుంటే నేను అనుకుంటా, అబ్బో నువ్వు ఆ లిస్ట్కే వస్తావురా అనుకుంటా నేను. అది చేయలేదా, ఇది చేయలేదా. నేను అడిగే ప్రశ్న ఏంటి, ఇవన్నీ పక్క పెట్టారు, నీకు అసలు సంబంధం ఉందా లేదా అని నేను అడుగుతాను. ఆ సంబంధం గురించి ఎప్పుడే ఆన్సర్ ఇక డైరెక్ట్గా తిప్పుకొస్తా ఉంటాను. అన్నా నా సంగతి నీకు తెలియదన్నా అంటాడు. బాబు పెద్ద హిస్టరీ, మా నాన్న అది, మా తాత ఇది, అసలు మా ల్యాండే మేము ఇస్తే చర్చి కట్టుకున్నారు వాళ్ళు, అట్లా ఇవన్నీ చెప్తా ఉంటారు, బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నా కూడా అమ్మ యేసయ్యతో వ్యక్తిగత సంబంధం లేకపోతే మాత్రం ఆత్మీయ జీవితానికి నువ్వేం చేయలేవు. దేవుని రాజ్యం కోసం పైసకు పనికిరావు. నువ్వు ఒక్క పైసా పని కూడా చేయలేవు దేవుని రాజ్యంతో. ఎందుకంటే దేవుడు నీలో కార్యం ఆరంభించలే కదా, అకౌంట్ ఓపెన్ కాలే. అకౌంట్ ఓపెన్ చేయకుండా నేను ఎంతో బ్యాంకుకు మేలు చేస్తున్నా, ఎకానమీకి ఎంతో సహాయం చేస్తున్నా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సంఘాలలో కూడా క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం లేకుండా కూడా చర్చ్ పెద్దలుగా లేకపోతే డిఫరెంట్ బాధ్యతలు తీసుకొని వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే నేను
ఈ లెసన్తో స్టార్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు అట్లుంటే అండి, ఇప్పటికైనా ఆలస్యం ఏం కాదు, అకౌంట్ ఓపెన్ చేయండి. జెన్యున్గా మీ పాపపు స్థితిని గ్రహించి, ప్రభా నన్ను క్షమించు, చాలా కాలం నేను బ్యాంక్ పక్కనే ఉన్నా కదా, బ్యాంకు మీదనే ఉన్నా కదా, బస్తాలు పట్టుకొని తిరుగుతున్నా కదా అని ఏదేదో చెప్పుకున్నా, కానీ అసలు సంగతి అర్థమైంది. ప్రభా ఇప్పటిదాకా నేను వేసిన పైసా ఒక్కటి కూడా అకౌంట్లోకి పోలేదు, ఎందుకంటే అకౌంటే లేదు కదా. ఈరోజు అన్న జర అప్లికేషన్ ఫామ్ ఈ ప్రభా అని అడిగి తీసుకోండి. తీసుకొని జెన్యున్గా ప్రభా పాపిని నన్ను క్షమించండి, నా పాపాల కోసం మరణించుకున్న వందనాలు అని యేసయ్యతో వ్యక్తిగత సంబంధాన్ని స్థిరంగా మనం స్టార్ట్ చేసుకోవాలండి. మనకు చదవబడ్డ వాక్యము నేను మరోసారి చదివి క్లోజ్ చేస్తాను. యాక్చువల్గా ఈ వాక్యం అంతా కూడా మీకు చెప్పింది ఎందుకంటే నికోదేము స్టోరీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్టోరీ అండి. నికోదేము నీలాంటోడు నాలాంటోడు కాదండి. మీకు ఒకటి క్లారిఫై చేయాలి. యాక్చువల్గా నికోదేముతో పోల్చుకోవడానికి కూడా మనం ఎవరో అర్హులం కాదండి. నికోదేము ఈజ్ అన్ అమేజింగ్ గై. ఆయన పరిసయ్యుడు అంటేనే చాలా హై స్టాండర్డ్ ఉన్నాడండి. చాలా భక్తి, చాలా నిష్ఠ ఉన్నవాడు నికోదేము. చాలా భక్తి, చాలా నిష్ఠ, ధర్మశాస్త్రం గురించిన జ్ఞానం ఉన్నవాడు, మంచివాడు, అధికారం ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. హీ వాజ్ మిస్సింగ్ సంథింగ్. ఆ నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీకు తెలుసు ఈ స్టోరీ. రాత్రి వస్తాడు యేసయ్య దగ్గరికి. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నాకు చాలా ఇష్టం అండి ఈ స్టోరీ. ఏమంటాడు తెలుసా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అనే మాట చూసినా మీరు? అసలు కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూస్తేనే అమ్మో ఎంత అరే చీకట్లో ఎవరు చూడకుండా ఒక్కడికి వచ్చినావు నువ్వు, ఇక్కడ మేమెవరు ఇడా, అంతే కదా, ఎవ్వరు చూడకుండా చీకట్లో ముసుగేసుకొని దొంగలాగా వచ్చినావు, ఇక్కడ మేమని మాట్లాడతాం, అంత సీన్ ఏడుంది నీకు, మేమెవడు ఇక్కడ. ఇదన్నీ మన కల్చర్లో వచ్చే అడ్డమైన, అంటే మన అహాన్ని బాగా పెంచే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం అని మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది. మన సంగతి ఇక్కడ మన ఏం లేదన్న, నువ్వు ఒక్కడే వచ్చింది, దుప్పటి కప్పుకొని వచ్చావు, దుప్పటిది నువ్వు నేను మాట్లాడుకుందాం, మేము ఎరుగుదు అంత సీన్ ఏం లేదు నీకు. ఓకే, వైదవే నీకేం తెలుసు అనేది నాకు చెప్పి నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావేమో నువ్వు. నాకు తెలుసు ప్రభా, నాకు కూడా ఒక సంగతి తెలుసురా, నీకు తెలియని సంగతి నాకు తెలుసు. మాకు తెలుసు ప్రభా అంటే మా తెలంగాణ భాషలో చెప్పాలంటే మనం అనే విధంగా మాట్లాడుతుండే ఆయన. అంటే అంటే నేను నువ్వు ఒకటే లెవెల్ అన్న ఇంప్రెషన్ ఇస్తుండే ఆయన. క్లోజ్ అబ్బో అంటే నువ్వు నేను ఆల్మోస్ట్ సేమ్, నువ్వు ఒకదానికి నాయకుడివి, నేను ఒకదానికి నాయకుడిని, అంతే కదా. మనం అని అంటున్నాడు ఆయన. వచ్చి మనలో మాట ఏంటంటండి, మనలో మాట మనలో మాట ఏంటరా, నువ్వెవడు నేనెవడు. యేసయ్య కాబట్టి చాలా మంచిగా మాట్లాడాడు, నేనుంటే ఏమనేటోనో, కానీ యేసయ్య చాలా మంచివాడు, ఓపిక కలిగినాడు కాబట్టి చాలా ప్రేమతోని గౌరవంగానే మాట్లాడాడు. కానీ చెప్పాల్సిన పాయింట్ క్లియర్గా చెప్పేసినండి. మనం ఏమంటావు మరి ఏం చేద్దాం, మనం అంటే ఇక మనం గినం పక్కకు పెట్టు, ఈ మనం అనే మాట తీసేయి. ఆయన ఏమంటాడు చూడండి, మేము ఎరుగుదాం, దేవుడు అతని తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక్రియలు ఎవడు నువ్వు చేయడని ఆయనతో మనం ప్రభా మనలో మాట నాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుండి చేస్తున్నావు ఇదంతా అని చెప్తుంటే యేసయ్య చూడండి ఆయన మాట చూడండి, ఆయన మనం అని మాట్లాడుతుంటే ఈయనేమంటారు చూడండి. అందుకు యేసు ఆయన ఒక తమ్మి సరే మనం అన్నావు కదా అని ఇక ఒక మాట చెప్పారు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా అసలు ఈయననే మాటకు అసలు మీకు ఎక్కడ పొంతన కనబడదండి. అసలు నేనేమన్నాను నువ్వు విన్నవా యేసయ్య, నేనేమన్నా నువ్వు విన్నవాను? నేను ఒక పరిచయుణ్ణి, ఒక నాయకుణ్ణి, అంటే ధర్మశాస్త్రం గురించిన జ్ఞానం ఉన్నవాడిని, నేను ఒక లీడర్ లెక్క మాట్లాడుతుంటే నువ్వు దేనికి పనికిరాని లెక్క మాట్లాడుతున్నావు నన్ను.
నేను లీడర్ టు లీడర్ మాట్లాడుతుంటే నువ్వేమో కోనేరెత్తు అంటున్నావు. నువ్వు ఎవరా నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు డైరెక్ట్గా ఇక తమ్మి, ఇక మనం పక్క పెట్టు. కానీ ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును ఇక ప్రవేశించడు అనే మాట అంటలేడండి అక్కడ. అది మళ్ళీ అంటాడు కింద. ఇక్కడ ఏమంటారు, చూడని కూడా చూడవురా భయ అంటాడు. ఇప్పుడు ప్రవేశించడం వేరు, చూడడం వేరు కదా. ఇప్పుడు ఈ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లోకి ప్రవేశించడం అంటే ఇక్కడ నుండి వస్తే ప్రవేశించడం, చూడడానికి ఇంత దగ్గర రాక్కర్లే కదా. ఆ బ్రిడ్జ్ కానుడు కూడా చూడొచ్చుగా. ఈయన ఏమంటాడంటే నువ్వు బ్రిడ్జ్ కాడికి కూడా రావురా అంటాడు. నువ్వు ఏదో వేరే ఊర్లో నువ్వు దగ్గరలో కూడా లేవు. నువ్వు చాలా ఫీలింగ్ ఉన్నది నీకు, ఆల్రెడీ వచ్చేసినా ఇంకేం చేయమంటావు అన్నట్టు వస్తున్నాడు. ఇంకేం చేయమన్నాడు కాదు, అసలుదే నువ్వు చేయలే. ఒకడు తిరిగి జన్మించిన ఎడల దేవుని రాజ్యాన్ని చూడని కూడా చూడు. అప్పుడు ఈయన షాక్ తింటాడు. నేను ఈ లెవెల్లో మాట్లాడితే ఈయన ఈ లెవెల్లో వచ్చేసిండేది. అందుకు నికోదేము ఈ వయసులో నేను ఏం చేస్తా అంటే, మళ్ళీ యేసు 5వ వచనం అంటే ఇట్లా అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఇప్పుడు ప్రవేశించలేడన్నమాట వాడండి. అంతకుముందు ఏమన్నాడు, చూడని కూడా చూడవన్నాడు. ఇప్పుడు అన్నాడు ప్రవేశించాలంటే దానికి ఒక ఆర్డర్ ఉన్నది, దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. జెన్యున్గా పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా, అంగీకరించాలా. ఇది చెప్తున్నాడు. ఈ ప్రాసెస్ అయితే తప్ప నువ్వు ప్రవేశించలేవు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. ఇగో నికోదేము, నువ్వు ఎక్కడ మిస్ అయినావో తెలుసా? ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయ జీవితం. మనందరం శారీరకంగానే జన్మించినాం. అందుకే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 70 ఏళ్ళు అని బర్త్డేలు చేసుకుంటున్నాం. బట్ శరీరం నుండి వచ్చింది శరీరం, ఆత్మ మూలముగా వచ్చినది ఆత్మ. ఈ ఆత్మీయ తిరిగి జన్మ నీకు చాలా అవసరం. అది లేకపోతే దేవుని కోసం నువ్వు చేసేది ఏం లేదు, నువ్వేం చేయలేవు, అర్హుడవు కదా కాదు. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయినది. మీరు కొత్తగా జన్మించవాలనని నేను నీతో చెప్పినందుకు షాక్ దినకు బాబు అంటాడు. నీకు షాక్ అవుతుందా? నీ ఇట్లా అనిపిస్తుందా నీకు? కానీ నువ్వు మతనాయకుడివే నాకు తెలుసు, నువ్వు పరిసేడువే నాకు తెలుసు, నువ్వు నిష్ట కలిగిన వాడివి నాకు తెలుసు, నువ్వు సమాజంలో మంచివాడివి నాకు తెలుసు. కానీ మారు మనసు లేకపోతే దేవుని రాజ్యానికి మాత్రం వారసుడవు కాదు, అర్హుడవు కాదు, ఏమీ చేయలేవు. యూ కెనాట్ డూ ఎనీథింగ్. అకౌంటే లేదు నీకు. సారీ నికోదిమస్, యూఆర్ ఎ నైస్ పర్సన్, యూఆర్ ఎ గ్రేట్ పర్సన్. నిజంగా చెప్పాలంటే నీకు చాలా ఆశ ఉన్నది. చాలామంది పరిసేలకు ఇట్లా వచ్చి అడిగే దమ్ము కూడా లేదు. వాళ్ళంతా మతంలో పిచ్చిగా వాళ్ళ జీవితాల్లో బ్రతుకు. ఈయనకు తెలుసుకోవాలన్నది వచ్చినాడు, అడిగినాడు అంటుండు, యూఆర్ ఎ నైస్ పర్సన్, బట్ మారు మనసు లేకపోతే మాత్రం నా రాజ్యం కోసం మనకి రావంటాడు. అండ్ దాని తర్వాత ఆయన స్టోరీ మారుతుందండి. మీరు చూస్తే నికోదేము యాక్చువల్గా ఈవెన్చువల్లీ బికమ్స్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. యేసుని వెంబడిస్తాడు ఆయన సీక్రెట్గానే, బట్ చాలా కాలం వెంబడిస్తాడు. తర్వాత పబ్లిక్గా ఆయన యేసయ్య కోసం ఆయన ఏం చేసిండో మనం న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, తన్ను అంగీకరించిన వారందరికీ. ఓకే, ఈ యోహాను సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటుంది, తనను ఎందరైతే అంగీకరించిరో అని ఉంటుంది. చాలా క్లియర్గా తనను ఎందరైతే అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయన అధికారము అనుగ్రహించెను. సో ఆ మాటతో నేను ఈరోజు మొదటి సెషన్ని క్లోజ్ చేస్తా అండి. సో సంఘాలు ప్రభావితంగా దేవుడు ఉద్దేశించిన విధంగా ఆత్మీయంగా ఉండకపోవడానికి నంబర్ 1 కారణం ఏంటంటే, ఆయనతో సంబంధం లేని వారిని సభ్యులుగా ఉంచడం, సభ్యులుగా ఉంచిన వాళ్ళని నాయకులుగా చేయడం, నాయకులుగా ఉంచిన వాడికి బాధ్యతలు ఇవ్వడం. అందుకే మనం వాక్యానుసారమైనటువంటి సంఘంగా జీవించలేకపోతున్నాం. మరి ఇప్పుడేం చేయమంటావన్నా? ఇప్పుడు సరే స్టార్టింగ్లో చెప్తే ఈ పాట పాడు, ఇప్పుడు ఆల్రెడీ మా గుడి నిండిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావని కిరణ్ అడుగుతున్నాను. ఇప్పటికి కూడా లేట్ ఏం కాలేదు, అంతే కదా. అప్లికేషన్ అందరికీ అప్లికేషన్ ఇచ్చి ఎవడు నిజంగా అప్లికేషన్ ఫిల్ చేస్తే ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంటే మళ్ళీ అకౌంట్ లేకపోతే అప్లికేషన్ ఇయ్యి.
ఇప్పటికన్నా నాన్న ఇట్స్ నెవర్ టూ లేట్. అదే అంటున్నాను, నికోదేముకే మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చిండండి యేసయ్య. ఎందుకు ఇవ్వడు? నువ్వు చర్చ్ ఎల్డర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అసలుది లేకపోతే మాత్రం నీకు కూడా ఇది చాలా అవసరం. కాబట్టి ఇట్స్ నెవర్ టూ లేట్ అండి. మనము మెంబర్షిప్ దగ్గర ఎప్పుడైతే ఎక్స్ట్రా కేర్ఫుల్గా, స్పిరిచువల్గా, స్క్రిప్చరల్గా ఉంటే మీ సంఖ్య తక్కువ ఉన్నా అండి మీ ప్రభావం మాత్రం సూపర్ ఉంటుందండి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నంబర్స్. నంబర్ పెద్దగా ఉంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ నంబర్ పెద్దగా ఉంటే నీకు మానిటరింగ్ కష్టమవుతుంది. ఎందుకంటే ఎవడు నిజంగా వెంబడిస్తున్నాడు, ఎవడికి నిజంగా దేవునితో సంబంధం ఉంది లేదు తెలుసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. కానీ ఇంపాసిబుల్ కాదు. పెద్దగా అవుతున్నా కొలది మీకు బాధ్యత పెరుగుతుంది, కానీ తప్పకుండా చేయాల్సిన పని ఇది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనం చేయడం మానేస్తామో, ఎప్పుడైతే అజ్యూమ్ చేస్తామో, ఊహిస్తామో, మన చర్చిలో పెరిగిన పిల్లోడే అండి, మనోడే అండి, వాళ్ళ చుట్టమంటండి, వీళ్ళ చుట్టమంటండి, రికమెండేషన్తో వచ్చారు, ఈ ఉన్నాయే, ఇవి మనల్ని ఆత్మీయ జీవితం జీవించకుండా కట్టేస్తాయి. యేసయ్య అంటాడు, తనను అంగీకరించిన వారందరికీ తన పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నా ప్రార్థన, నా ఆశ ఏంటంటే గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న ఎంతమంది ఉన్నారో నాకు తెలియదండి, కానీ ఎంతమంది ఉంటే అంతమంది, 20 మంది ఉంటే 20, 2000 మంది ఉంటే 2000, బట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసయ్యతో మీ వ్యక్తిగతంగా సంబంధం ఉండాలి, మారు మనసు అనుభవం ఉండాలి. లేకపోతే మాత్రం దేవుని కోసం మనం ఆత్మీయ కార్యం చేయడానికి అదొక ఆటంకం అవుతుంది. నా ప్రార్థన, ఇక్కడున్న మనందరం కూడా యేసయ్యతో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకుంటూ కలిసి, ఇంకా ముందు 12 ఏళ్ళు అయింది, ఇంకా ఎన్నో ఏళ్ళు ఉన్నది కలిసి సేవ చేసేది, కానీ ఇప్పటికన్నా ఆగి మెంబర్షిప్ క్లియర్గా చేసుకుంటే అండి, అప్లికేషన్లు నింపుకుంటే, అకౌంట్లు ఓపెన్ అయితేలే మనం చేసే పరిచర్య చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న మా ప్రియులతో కలిసి వాక్యం ధ్యానించడానికి, సంఘము అంటే ఎలా ఉండాలని నీవు ఉద్దేశించావు, నీ వాక్యం మాకేం చెప్తుంది అని క్లియర్గా మేము అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశానికే వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మా ఆత్మీయ స్థితిని మరి ఒకసారి పరీక్షించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకే వందనాలు. ఇక్కడున్న మేమందరం కూడా వ్యక్తిగతంగా మారు మనసు పొంది యేసయ్యతో సంబంధం కలిగిన వారము అని నేను ఆశిస్తున్నాను. కానీ ఎవరికైనా నిజంగా అటువంటి అనుభవం లేకపోతే ప్రభా, ఇంకా మేము అటువంటి భ్రమలో జీవించకుండా ఇప్పటికైనా ఆగి వ్యక్తిగతంగా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి, శిరస్సుతో సంబంధం ఉన్నది కాబట్టి లోకల్ చర్చిలో మేము మెంబర్స్గా ఉండడానికి, నీ సేవలో పాల్పొందడానికి సహాయం చేయండి. ఈ విషయంలో ప్రభా మరి కాపరి అయినటువంటి కిరణ్కి, ఆయనతో నాయకులుగా ఉన్నటువంటి ఆత్మీయ నాయకులందరికీ కూడా మీరు కావాల్సిన జ్ఞానము, వివేచన ఇచ్చి, ఎంతమంది అన్నది ప్రాముఖ్యం కాదు ప్రభా, ఎంతకాలం అన్నది కూడా ప్రాముఖ్యం కాదు. ఉన్న వాళ్ళందరం కూడా యేసయ్యతో సంబంధం కలిగిన వాళ్ళమైతే కొంతమంది అయినా కూడా నీ రాజ్యం కోసం చాలా ప్రభావితమైన పరిచర్య చేయగలం. మమ్మల్ని అట్లాంటి సంఘంగా చేయమని, ఆత్మీయ సంఘంగా మమ్మల్ని వాడుకోనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి.